హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద కథ, పెద్ద కథ. పేరు మహామాంత్రికురాలు. అతడి పేరు ఎవరికీ తెలియదు. ఆ నగరంలో అతడు భిక్షమెత్తుకొని జీవిస్తున్నాడు. మొట్టమొదటిసారి అతడు నగరంలోకి వచ్చేసరికి పిల్లలు అతడి ఆకారం చూసి భయపడిపోయారు. అతడి తల మీద వెంట్రుకలు నెక్కబుడుచుకొని అసహ్యంగా ఉన్నాడు. పళ్ళు గారబట్టి బయటికి తొంగి చూస్తున్నాయి. కళ్ళు ఎర్రగా రక్తవర్ణంతో భయానకంగా ఉన్నాయి. ముఖం నిండా కంతులు, శరీరం నిండా పొడలు, చూసేవారికి వాంతి వచ్చేటట్లు కనిపిస్తున్నాడు. అన్నిటికీ తోడు అతడి వీపు మీద మోయలేని బరువుగా పెద్ద గూని ఒకటి. ఆ గూని వల్ల అతడు విల్లులాగా వంగిపోయాడు. అయితే అతడు ఎప్పుడూ నవ్వుతూ నగరమంతా తిరిగేవాడు. మొదట్లో అతన్ని చూసి అదిరిపడిన పిల్లలు రాను రాను అతన్ని చూసి కేరింతలు కొట్టసాగారు. అతడి వల్ల ఎవరికీ హాని జరగలేదు. ఎవరైనా దయతలిచి ఇంత ముద్ద పెడితే ఒకచోట కూర్చొని తినేవాడు. దొరకని రోజున 4 దారుల కూడలి స్థలంలో ఉన్న మండపంలో పడుకొని నిద్రపోయేవాడు. ఎవరైనా నీ పేరేమిటని అడిగితే బాధతో కూడుకున్న నిట్టూర్పు విడిచి మందహాసం చేసేవాడు. నా పేరేమిటో ఏమని చెప్పేది? నేను ఈ దేశానికే యువరాజును. నా పేరు చెప్పినా ప్రయోజనం లేదు. నన్ను గూని యువరాజా అని పిలిస్తే సంతోషిస్తాను అనేవాడు. నీ వయసు ఎంతుంటుందేమిటి? ఎవరో గుంపులో నుంచి అడిగేవారు. అబ్బో, నేను ఇప్పటివాడినా ఏమిటి? నాకు దాదాపు 300 సంవత్సరాలుంటాయి అనేవాడు. ఆ తర్వాత ఏవో తెలియని జ్ఞాపకాల అగాధంలో మునిగిపోయి, అవును, నాకు 300 సంవత్సరాలే. నేను ఈ నగరానికి వచ్చేసరికి 300 సంవత్సరాలకు 3 సంవత్సరాలు మాత్రమే తక్కువ అని గొణుక్కునేవాడు. అతడంటే పిల్లలకు భయం పోయిన తర్వాత పిల్లలంతా అతడి చుట్టూ మూగేవారు. అతడు వాళ్ళని మండపంలో తన చుట్టూ కూర్చుండబెట్టుకొని చక్కని కథలు చెప్పేవాడు. దేవతల కథలు, అప్సరసుల కథలు, జంతువుల కథలు, మానస సరోవరంలోని బంగారు హంసల కథలు, మాంత్రికుల మంత్రతంత్రాల కథలు, రాక్షసుల కథలు అనేకం చెప్పేవాడు. పిల్లలు నోళ్లు వెళ్ళబెట్టి అవన్నీ శ్రద్ధగా ఎంతో ఉత్సాహంతో వినేవాళ్ళు. ప్రతిరోజు అతడు చెప్పే కథలు వినందే పిల్లలకు నిద్ర పట్టేది కాదు. అయితే అతడి కథలు పిల్లలకే కాదు, రాను రాను నగరవాసులను కూడా ఆకట్టుకోసాగాయి. దాంతో తరచు పెద్దలు కూడా తమ పిల్లల్ని ఒడిలో కూర్చుండబెట్టుకొని అతడు చెప్పే వింత వింత కథలు ఆశ్చర్యంతో వినేవారు. యథాప్రకారం ఒకనాడు పిల్లలు పెద్దలు అతడు చెప్పే కథలు వినటానికి మండపం దగ్గరికి చేరుకున్నారు. పిల్లలు అతడి చుట్టూ చేరి అతడు చెప్పే కథలు వినటానికి చెవులు రిక్కించి నిశ్శబ్దంగా కూర్చున్నారు. అతడు అందరి వంక ఒకసారి చూసి ఏదో కథ చెప్పేబోయేటంతటిలో జనంలో కూర్చున్న ఒక వ్యక్తి లేచి ఇలా అడిగాడు. ఏమయ్యా గూని యువరాజా, నిన్ను కొన్ని ప్రశ్నలు అడగాలని ఉంది, అడగమంటావా అన్నాడు. అది వింటూనే అతడి ముఖంలో సంతోషరేఖలు కనిపించాయి. ఏమిటి నాయనా ఆ ప్రశ్నలు అన్నాడు. మరేం లేదు, నీకు 300 సంవత్సరాలని చెప్పుకుంటున్నావు కదా, అది నిజమా? నిజమే అయితే మనిషి అంతకాలం బ్రతకడం సాధ్యమా? నువ్వు అంతకాలం బ్రతికి ఉండటానికి కారణం ఏమైనా ఉందా? నువ్వు పుట్టుకతోనే గూనివాడివా, లేక మధ్యలో వచ్చిందా? ఈరోజు కల్పిత కథలు చెప్పడం మాని నీ కథ ఏమిటో చెప్పు అన్నాడు ఆ వ్యక్తి. దాంతో అతడు నెమ్మదిగా కళ్ళు మూసుకొని కొంతసేపు అలాగే ఉండిపోయాడు. ఆ తర్వాత కళ్ళు తెరిచి అక్కడ కూర్చున్న జనం వంక సజల నేత్రాలతో చూసి భారంగా నిట్టూర్చాడు. నేను పుట్టుకతో గూనివాణ్ణి కాను. నాకొక దేశం ఉంది, నాకొక చక్కని పేరు కూడా ఉంది. అందరిలాగే నేను అందమైన వ్యక్తినే. అదొక భయానకమైన గాథ. అయితే అది ఎవరికీ చెప్పుకోలేనిది అన్నాడు. ఎందుకని జనంలో నుంచి ఎవరో అడిగారు. నా నికృష్టపు జన్మ అటువంటిది. నా కథ మీకు వినిపించిన వెంటనే నేను సగం వరకు
పాషాణంగా మారిపోతాను. అంతేకాదు, నిలబడిన చోటనే భూమికి అతుక్కొని పోతాను. ఆ తర్వాత బతికి ఉంటానో చచ్చిపోతానో భగవంతుడికే తెలియాలి. అదే జరిగితే ఈ పిల్లలకు కథలు చెప్పేవాళ్లే ఉండరు అన్నాడు. పిల్లలంతా ఒకరి ముఖాలొకరు చూసుకుంటూ కొయ్య బొమ్మల్లా ఉండిపోయారు. నీ కథ పూర్తి అవుతూనే రాతి బొమ్మలాగా మారిపోతావా? అయితే అలా ఎంతకాలం ఉంటావు? మళ్ళీ నీకు యథారూపు వచ్చే మార్గమే లేదా అని ఓ కుర్రవాడు ప్రశ్నించాడు. లేకేం ఉంది. మన నగరానికి వెలుపల ఎత్తైన కొండ మీద ఓ పాడుబడిన కోట ఉంది. అక్కడికి ఎవరూ వెళ్ళరు. ఎందుకంటే అక్కడ దెయ్యాలు భూతాలు తిరుగుతూ ఉంటాయని ప్రతీతి. వాస్తవానికి అక్కడ ఎటువంటి భూతాలు లేవు. సగం వరకి పాషాణ రూపం పొందిన నన్ను తిరిగి మామూలు రూపానికి తీసుకురావాలంటే మన నగరంలోని పిల్లలు 50 మంది ఆ కోటను ఆక్రమించుకోవాలి. ఆ కోటలో బంగారు పంజరం ఒకటి దాచిపెట్టబడింది. ఆ పంజరంలోనే కాంచనపుర యువరాణి మంత్రబద్ధం చేయబడి ఉంది. పిల్లలందరూ ఆ బంగారు పంజరాన్ని కనిపెట్టి కాంచనపుర యువరాణిని యువతలకు తీసుకురాగలిగితే నా పాషాణ రూపం మటుమాయం కావటమే కాకుండా తిరిగి నేను యువరాజునైతాను అన్నాడు గూనివాడు. పిల్లలందరూ పెద్ద పెట్టున హర్షధ్వానాలు చేస్తూ, గూని యువరాజా, నువ్వు కథ చెప్పు. నిజంగానే నువ్వు సగం వరకు పాషాణం క్రింద మారితే మేము తప్పకుండా కోట మీదకు దండెత్తి వెళ్తాము. బంగారు పంజరాన్ని వెతికి కాంచనపుర యువరానికి విముక్తి కలిగిస్తాము అన్నారు. అతడు ఆనంద బాష్పాలు రాలుస్తూ, ఇన్నేళ్లకు నా మనసు తేలికపడింది. అయితే నా కథ ఈరోజు చెప్పను. రేపు నగరంలో ఉన్న మొత్తం పిల్లల్ని ఇక్కడికి తీసుకురండి. నా విషాదగాథ పిల్లలందరూ వినాలి. విన్నవాళ్ళు అందరూ కోట మీదకి వెళ్ళాలి. అందులో ఎవరైనా కోటలోనికి వెళ్ళకపోతే నేను శాశ్వతంగా పాషాణ రూపంలోనే ఉండిపోతాను. ఆ సంగతి మీరంతా బాగా ఆలోచించుకొని మరీ రేపు ఇక్కడికి రండి అన్నాడు. పిల్లలు పెద్దలు అందరూ అతడి వద్ద సెలవు తీసుకొని ఇళ్లకు వెళ్ళిపోయారు. యువరాజునని తనకు 300 సంవత్సరాలని చెప్పుకునే గూనివాడు నగరవాసులకే కాదు, మహారాజైన మాల్యవంతుడికి కూడా తెలుసు. గూనివాడు తన కథ చెప్పబోతున్నాడని, ఆ కథ పూర్తి అవుతూనే అతడు పాషాణం కింద మారిపోతాడని, అప్పుడు నగరంలోని పిల్లలు కొండమీది కోటని ఆక్రమించుకొని కాంచనపుర యువరాణిని విముక్తి చెయ్యాలని, దాంతో గూనివాడికి యువరాజు రూపం వస్తుందని మాల్యవంతుడికి కూడా తెలిసింది. ఆ వింత ఏమిటో స్వయంగా చూడాలన్న కుతూహలం మాల్యవంతుడికి కలగడంతో నగరంలో ఈ విధంగా చాటింపు వేయించాడు. నగరంలో ఉండే సమస్తమైన వారికి తెలియజేయిందేమిటంటే, రేపు ఉదయాన్నే మహారాజు గారు దర్బారు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి నగరంలో ఉండే పిల్లలు పెద్దలు కోటలో ఉన్న విశాల మైదాన ప్రాంతంలో హాజరు కావలసిందిగా కోరుతున్నారహో. ఎందుకంటే మన నగరంలోని గూని యువరాజు చెప్పే కథ విని అది యథార్థమే అయితే అతడికి తగిన సహాయం చేయాలని మహారాజు గారు సంకల్పించుకున్నారహో అని. ఆ మర్నాటి ఉదయాన్నే నగరవాసులు తమ పని పాటలు మానుకొని కోటకు రావటం ప్రారంభించారు. విశాలమైన బహిరంగ సభాభవన ప్రాంగణంలో ఎత్తైన ఆసనం మీద మహారాజు మాల్యవంతుడు ఆసీనుడై ఉన్నాడు. అతనికి ఇరుప్రక్కల రక్షక భటులు అంగరక్షకులు అప్రమత్తతో కాపలా కాస్తున్నారు. నగరంలోని పిల్లలందరూ ఒకవైపు, పెద్దలందరూ మరొక వైపు కూర్చొని గూని యువరాజు రాక కోసం నిరీక్షించసాగారు. కొంతసేపటికి చేతిలోని కర్ర ఆధారంగా వంగి నడుస్తూ గూని యువరాజు సభలోకి అడుగుపెట్టాడు. అతన్ని చూస్తూనే అందరూ నిశ్శబ్దంలో మునిగిపోయారు. గూని యువరాజా, నీ కథ ఏమిటో చెప్పు. నీ కథ పూర్తి అవుతూనే నువ్వు పాషాణమైతే రక్షించడానికి కావలసిన ఏర్పాట్లు నేను చేస్తాను. సంకోచించకు అన్నాడు రాజు మాల్యవంతుడు. అతడు మహారాజు దిక్కు తిరిగి శిరస్సు వంచి నమస్కరించాడు. అతడు ఏం చెబుతాడో వినాలనే కుతూహలం కొద్దీ సభ యావత్తు ఒక్కసారే నిశ్శబ్దమైపోయింది. ఆ తర్వాత అతడు సభాసదుల వంక చూస్తూ
తన వృత్తాంతము ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. 300 సంవత్సరాల క్రితం ఈ నగరాన్ని రాజధానిగా చేసుకొని మహేంద్రవర్మ పరిపాలిస్తూ ఉండేవాడు. అతడికి 40 మంది భార్యలు ఉండేవారు. అందరికంటే చిన్న రాణి అయిన ప్రభావతీదేవి నా తల్లి. నా తల్లికి తప్ప మిగతా 39 మంది రాణులకు సంతానం లేకపోవటం వలన అందరూ నన్ను అల్లారు ముద్దుగా చూసుకునేవారు. అందరికీ నేనే ఆశాదీపాన్ని కావటం వలన నా ముద్దు మురిపెం అందరికీ సమానంగానే అందాలనే ఉద్దేశంతో నా తండ్రి ఒక ఏర్పాటు చేశాడు. అదేమంటే రోజుకొక రాణి దగ్గర నేను ఉండేటట్లు, నా మంచి చెడ్డలు రోజుకొక ఆమె చూసేటట్టును. ఆ విధంగా తిరిగి నా తల్లి వంతు వచ్చేసరికి నెల రోజులు దాటిపోయేవి. కాలక్రమేణా నాకు 10వ సంవత్సరం వచ్చింది. మా నాన్నగారు నాకు గుర్రపు స్వారీ, కత్తి యుద్ధము, విలువిద్య నేర్పించసాగారు. గుర్రపు స్వారీలోని నా నేర్పుకు సంతోషించి మా నాన్నగారు నాకొక పంచకళ్యాణి గుర్రాన్ని బహుకరించారు. ఆ గుర్రము తెల్లగా పాల నురుగులాగా ఉండేది. రౌతు మనసెరిగి నడుచుకునే అటువంటి అశ్వాన్ని పొందినందుకు నేనెంతో సంతోషించి దానిమీద రోజు చాలా దూరం వరకు షికారుగా వెళ్ళి వస్తూ ఉండేవాడిని. కొన్ని రోజులు పోయిన తర్వాత మా నాన్నగారు నాకొక ఖడ్గాన్ని బహూకరించారు. ఆ ఖడ్గం చాలా బరువుగా ఉండేది. అయితే అది మంచి పదునుగా, చూపరులకు భయంకరంగా కనిపించేది. క్షత్రియులకు గుర్రం, ఖడ్గం ముఖ్యమైనవి. ఏ పరిస్థితుల్లోనూ వాటిని వదలకు అని మా నాన్నగారు చెబుతూ ఉండేవారు. నేను ఖడ్గ విద్యలోనూ గుర్రపు స్వారీలోనూ బాగా అరితేరిన తర్వాత 15 ఏళ్ల ఈడుకు వచ్చాను. ఈ దేశానికి పొరుగున కాంచనపురి అనే దేశం ఉండేది. ఆ దేశాన్ని కాంచనకేతు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ దేశము పేరుకు తగినట్టు అక్కడ ఎటు చూసినా బంగారు ప్రాకారాలు, మణిమయ కుడ్యాలు, నవరత్న ఖచిత భవనాలు, ఎన్నో దివ్య శోభలతో ప్రకాశిస్తూ ఉండేవి. అయితే ఆ దేశానికి ఒక్కటే కొరతగా ఉండేది. వర్షాకాలంలో వర్షాలు కురిసేవి కావు. దానివల్ల అక్కడి భూములు పంటకు అనువుగా ఉండేవి కావు. చెరువులు, నదుల నీటితో ప్రజలు పంటలు పండించినా ఆ పండే కొద్దిపాటి పంట సరిపోయేది కాదు. అందుచేత మిగతా తిండి గింజల కోసం వాళ్ళు ఈ దేశం మీద ఆధారపడేవారు. దానివల్ల తరచూ కాంచనకేతు ఈ దేశానికి వస్తూ ఉండేవాడు. మా నాన్నగారికి కాంచనకేతు మహారాజుకు విడదీయరాని స్నేహబంధం కలిసింది. ఈ స్నేహబంధాన్ని బాంధవ్యంతో శాశ్వతంగా ముడిపెడదామని అనుకుంటున్నాను. మా అమ్మాయి కాంచనరేఖను మీ యువరాజుకిచ్చి వివాహం చేయాలని కోరికగా ఉంది. మీ ఉద్దేశమేమిటి అన్నాడు కాంచనకేతు. మా నాన్నగారు అతడి ఉద్దేశానికి ఎంతో మెచ్చుకొని తన అంగీకారాన్ని తెలియచేశారు. ఆ తర్వాత ఒకసారి కాంచనరేఖ ఇక్కడికి వచ్చింది. నేను ఆ చిన్నారి యువరాణి ముద్దుమోము చూసి ఎంతో ముచ్చటపడ్డాను. ఇద్దరము రాజోద్యానవనంలో ఆడుకున్నాము, కేరింతలు కొట్టాము, ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాము, మరింకెన్నో భావి విషయాలను ఊహించుకొని తృప్తి చెందాము. కొన్ని రోజులు ఉన్న తర్వాత కాంచనరేఖ తన దేశం వెళ్ళిపోయింది. ఆమెతో పాటే నా ఆత్మ కూడా కాంచనపురి వెళ్ళిపోయినంత బాధ కలిగింది. రోజులు వెళ్ళబుచ్చుతూనే ఉన్నాను, కానీ కాంచనరేఖ జ్ఞాపకాలు నన్ను ప్రతి క్షణము వేధించసాగాయి. ఒక రోజున మా నాన్నగారి దర్శనం చేసుకొని, నాన్నగారు, కాంచనరేఖ మన నగరానికి వచ్చి కొన్ని రోజులు గడిపి వెళ్ళింది. నేను కూడా వాళ్ళ నగరానికి వెళ్ళి కొన్ని రోజులు గడిపి వస్తాను అన్నాను. మా నాన్నగారు నా మనోభిప్రాయం పసిగట్టి నవ్వుకుంటూ, యువరాజా, వాళ్ళు మన నగరానికి రావటం వేరు, నువ్వు వాళ్ళ నగరం వెళ్ళటం అంత సమంజసంగా ఉండదు. ఇప్పుడు నీకు 16వ సంవత్సరం. ఇంకొక 2 ఏళ్లు గడిస్తే మీకు వివాహం జరిపిస్తాను. అప్పుడు నువ్వు అత్తవారింటికి ఎన్నిసార్లు వెళ్ళి వచ్చినా తప్పు పట్టేవాళ్ళు ఉండరు. అంతగా నీకు కాంచనరేఖను చూడాలన్న కోరిక ఉంటే వచ్చే వేసవి కాలంలో ఆమె తండ్రితో సహా మన నగరం వస్తుంది. అప్పుడు చూద్దువు కానీ అన్నాడు. అయినా నా మనసు ఆమెను చూసేందుకు వేగిరపడసాగింది. అబ్బా,
వచ్చే వేసవికాలం వరకు ఆగటమా? అసంభవం. ఇప్పుడే ఆమెను చూడాలి, లేకపోతే నా గుండె ఆగిపోతుంది అనుకున్నాను. ఆ మర్నాడు విలువైన దుస్తులు ధరించాను. నడుముకు ఖడ్గాన్ని బిగించాను. పంచకళ్యాణి గుర్రాన్ని అశ్వశాల నుంచి యువతలకు తీసుకువచ్చి దాన్ని అధిరోహించాను. చూడు పంచకళ్యాణి, మనము కాంచనపురికి వెళ్ళబోతున్నాము. ఆగ మేఘాల మీద ప్రయాణం చేసి నన్ను త్రుటిలో కాంచనరేఖ ముందు దించాలి, తెలిసిందా అన్నాను. నా మాటలు అర్థమైనట్లు శ్వేతాశ్వము సకిలించి ముందుకు దూకింది. అంగరక్షకులు నా వెంట వచ్చేటందుకు సిద్ధమయ్యారు. వద్దని వారించాను. నేను మామూలు ప్రకారం షికారుకి వెళ్తున్నానని అందరూ అనుకున్నారు. నేను పంచకళ్యాణి మీద రాజమార్గం దాటాను. రాజధాని సరిహద్దులు దాటాను. కొండలు కోనలు దాటాను. నిర్జన ప్రదేశాలను, నదీ నదాలను అధిగమించి పంచకళ్యాణి ముందుకు దూసుకుపోసాగింది. నాకు అలసటన్నదే లేదు. ఆకలి దప్పులు తెలియటం లేదు. నా కళ్ళ ముందు కాంచనరేఖ రూపమే ప్రత్యక్షం కాసాగింది. కాంచనరేఖను కలుసుకోబోతున్నాననే ఆనందం నా మనసంతా నిండి నన్ను ఉక్కిరిబిక్కిరి చేయసాగింది. ఆ విధంగా మిట్ట మధ్యాహ్నం వరకు ప్రయాణం చేసిన తర్వాత ఎండవేడికి తట్టుకోలేక ఓ నిర్జన ప్రదేశంలో గుర్రాన్ని ఆపుచేశాను. అప్పటికి గుర్రం కూడా బాగా అలసిపోయి నురగలు కక్కసాగింది. నేను గుర్రం మీద నుంచి దిగి తినటానికేమైనా కనిపిస్తాయేమోనని చుట్టూ చూశాను. ఆ మైదాన ప్రదేశము పచ్చటి గడ్డితో, చక్కని ఫలవృక్షాలతో చూడముచ్చటగా ఉంది. కొద్ది దూరంలో అందమైన కోనేరు ఒకటి కనిపించింది. ఇకనేం పంచకళ్యాణిని పచ్చిక మేయటానికి వదిలిపెట్టాను. నేను ఓ చెట్టెక్కి ఫలాలు త్రుంచుకొని కడుపు నిండా ఆరగించాను. ఫలాలు తిన్న తర్వాత దాహంతో నాలుక పిడచగట్టుకు పోసాగింది. కోనేటిలో నీరు తాగుదామని నెమ్మదిగా చెట్టు దిగి వచ్చాను. అప్పటికే పంచకళ్యాణి కడుపు నిండా గడ్డి వేసి నీరు త్రాగేటందుకు కోనేటి సమీపంగా వెళ్ళి అందులో మూతిపెట్టింది. అది నీరు త్రాగిన తర్వాత తాగవచ్చునని నేను గట్టు మీద నిల్చున్నాను. పంచకళ్యాణి నీరు తాగి ఒడ్డెక్కి వచ్చింది. అయితే నేను గుర్రం వంక చూస్తూ ఉండగానే ఓ విచిత్రం జరిగింది. అంతవరకు బాగానే ఉన్న పంచకళ్యాణి పెద్దగా సకిలించింది. ఆ తర్వాత దాని మెడ విచిత్రంగా చెట్టులాగా పెరగటం ప్రారంభించింది. నేను ఆ వింతను గుడ్లప్పగించి చూస్తూ ఉండగానే నా పంచకళ్యాణి పెద్ద వృక్షం కింద మారిపోయింది. ఏమిటి మాయా అని నేను తర్కించుకుంటూ ఉండగా మైకంతో నా తల తిరగటం ప్రారంభించింది. ఆ వెంటనే కళ్ళు మూతలు పడసాగాయి. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు జ్ఞాపకం లేదు. తిరిగి కళ్ళు తెరిచి చూసేసరికి ఆ ప్రదేశంలో ఏదో మార్పు కనిపించింది. నా ఎదురుగా ఏదో దివ్య భవనం వెలిసింది. ఆ భవనం వెలుపల అటూ ఇటూ తిరుగుతున్న మనుషులు కనిపించారు. ఫలవృక్షాలు కానీ కోనేరు కానీ ఆ చోటున ఉన్నట్లు కనిపించలేదు. ఇదేమిటి? నా కళ్ళ ముందున్న కోనేరు ఏమైంది? ఈ ప్రదేశం యావత్తు భూతప్రేత పిశాచాలమయం కాదు కదా అని ఆలోచిస్తూ ఉండగానే గుర్రపు డెక్కల చప్పుడు వినిపించింది. నేను లేచి నిలుచున్నాను. 12 గుర్రాలు పూంచిన రథం ఒకటి వచ్చి భవనం ముందు నిలిచింది. ఆ రథంలో ఎవరున్నారో చూడాలన్న కుతూహలం కొద్దీ నేను రథం సమీపంగా వెళ్ళాను. అందులో 4 బలిష్టకాయులు పల్లకీ తెచ్చి రథం సమీపంగా ఉంచారు. అదే సమయంలో రథం నుంచి ఓ మెరుపుతీగ పల్లకీలోకి వచ్చింది. అయితే నేను ఆ యువతి ముఖం చూడలేకపోయాను. ఆమె మేలి ముసుగు ధరించి ఉంది. బోయీలు పల్లకీను మోసుకుంటూ భవనంలోకి వెళ్లారు. రథం తిరిగి వచ్చిన దారిలోనే వెళ్ళిపోయింది. సైనికులు విచ్చుకత్తులతో పహరా కాయటం ప్రారంభించారు. ఇంతకీ ఆ భవనం ఎవరిది? అంతవరకు దృష్టికి కనిపించని భవనం క్షణాల మీద ఎలా మొలుచుకు వచ్చింది? ఆ మాయ ఏమిటో తప్పక తెలుసుకోవాలి. ఒకవేళ సైనికుల దృష్టిలో పడినా భయం లేదు. వాళ్లకు జవాబు చెప్పడానికి నా ఖడ్గం ఉండనే ఉంది అనుకుంటూ నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ భవనం దగ్గరికి వెళ్ళాను. కానీ ఆశ్చర్యం,
సైనికులు నేను నిలుచున్న వైపు చూస్తున్నారే కానీ ఒక్కరు కూడా ముందుకు రావటం లేదు. ఏమిటి వింత? నేను వీళ్ళకు కనిపించడం లేదా? లేక కనిపించినా ఎందుకు లమ్మని ఊరుకున్నారా అనుకుంటూ ధైర్యం చేసి భవనంలోకి అడుగుపెట్టాను. ఆ భవనం ఎంత విశాలంగా ఉందో చెప్పలేను. నా ముందుగా ఆ యువతి ఎక్కిన పల్లకిని బోయీలు మోసుకు వెళుతూ కనిపించారు. ఆ పల్లకి వెనుకగా సైనికులు కొంతమంది బానిసల్ని పెడరెక్కలు విరిచికట్టి మరీ తీసుకువెళ్తున్నారు. వాళ్ళ వెనుకగా నా పంచకళ్యాణి గుర్రం కనిపించింది. దాని కళ్ళెం పుచ్చుకొని 2 సైనికులు ఈడ్చుకు వెళుతున్నారు. నిజంగా ఇదేదో మాయాభవనంలాగానే ఉంది. నా కళ్ళ ముందే చెట్టులాగా మారిపోయిన నా పంచకళ్యాణికి తిరిగి మామూలు రూపం ఎలా వచ్చింది? ప్రాణాలు పోయినా సరే దీని అంతు ఏమిటో తేల్చుకొని మరీ వెళ్తాను అని నిశ్చయించుకొని నేను కూడా గుర్రం వెనుకగా బయలుదేరాను. నేను అందర్నీ చూడగలుగుతున్నాను కానీ ఎవరూ నన్ను గమనించినట్టు లేదు. నా పంచకళ్యాణిని చేరుకోగలిగితే చాలు. అది నన్ను చూసిందంటే ఇక లేనిదేముంది. వాళ్ళ కన్నుగప్పి పంచకళ్యాణిని అధిరోహించానంటే అది నన్ను త్రుటిలో ఈ మాయ నుంచి బయటకు తీసుకువెళ్తుంది అనుకుని వడివడిగా నడుచుకుంటూ వెళ్ళి పంచకళ్యాణి వీపు తట్టాను. ఆశ్చర్యం, అది నా వంక చూడనైనా లేదు. ఏయ్ పంచకళ్యాణి, నేను నీ యువరాజుని అన్నాను నెమ్మదిగా. నా మాట గుర్తించి అయినా అది వెనక్కి తిరుగుతుందని ఆశించాను. అయినా నా ఆశ అడి ఆశే అయింది. సరే, ఏది జరిగితే అదే జరుగుతుంది లెమ్మని వాళ్ళ వెనుకగా నేను కూడా భవనం లోపలికి బయలుదేరాను. కొంతసేపు ఆ విధంగా ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళంతా ఓ విశాలమైన మందిరంలోకి అడుగుపెట్టారు. 2 తలుపులు ఉన్నాయి. చివరిగా ఉన్న నేను మందిరంలో అడుగుపెట్టగానే ఆ బ్రహ్మాండమైన తలుపులు వాటంతట అవే మూసుకుపోయాయి. ఆ మందిరంలో పాలరాతి స్తంభాలు అనేకం ఉన్నాయి. ఆ స్తంభాల నుంచి వెలుతురు ప్రసరిస్తూ మందిరాన్ని పట్టపగలు చేస్తుంది. ఆ వెలుతురులో అందరి ముఖాలు స్పష్టంగా కనిపించసాగాయి. ఆ మందిరానికి దక్షిణ దిశలో పెద్ద పరదా ఒకటి నేల వరకు వేలాడుతున్నది. బోయిలు పల్లకీని తిన్నగా పరదా సమీపానికి తీసుకువెళ్ళి దించారు. పల్లకీలో కూర్చున్న యువతి యువతలకు వచ్చి పరదా తొలగించుకొని లోనికి వెళ్ళింది. పరదాకు ఆనుకొని రత్న సింహాసనం ఒకటి కనిపించింది. ఆ యువతి తిన్నగా వెళ్ళి సింహాసనంలో కూర్చున్నది. ఆ తర్వాత బలిష్ట కాయుడొకడు పరదా సమీపంగా వెళ్ళి ఆ యువతికి వంగి నమస్కరించాడు. అటు పిమ్మట నిటారుగా నిలబడి, మంత్రతంత్ర మహేంద్రజాల మాయాశక్తి సంపన్నమైన మహామాంత్రికురాలికి జయము జయము. మాంత్రిక మహారాణి, నిన్నటి వరకు మన జంతర్ మంతర్ అరణ్యంలో చిక్కుకున్న 21 మంది మనుషులను బానిసలుగా బంధించాను. అందులో అందమైన ఓ తెల్లని పంచకళ్యాణి గుర్రం కూడా ఉంది. ఆ గుర్రాన్ని అధిరోహించి వచ్చిన కుర్రవాణ్ణి మాత్రం మేము ఏమీ చేయలేకపోయాము అంటూ తలదించుకున్నాడు. మాంత్రికురాలు పరదాలో నుంచి సింహంలా గర్జించింది. ఏం, ఎందుకని? ఆ బలిష్టకాయుడు గజగజలాడిపోతూ, నన్ను క్షమించు మహారాణి, ఇందులో నా దోషమేమీ లేదు. ముందుగా అతడి గుర్రం మన మాయా కోనేటిలోని నీరు త్రాగి ఆ కుర్రవాడు చూస్తుండగానే చెట్టుగా మారిపోయింది. దాంతో ఆ బుడతడు భయపడిపోయి నీరు తాగటం మానేశాడు. అందువల్ల వాణ్ణి మన బానిసగా బంధించలేకపోయాము. మనకు కావలసిన 22 మనుషులను తీసుకురాలేకపోయినందుకు నేను చాలా సిగ్గుపడుతున్నాను. నన్ను మీరు ఏ శిలగానో చిలుకగానో మార్చేయండి అన్నాడు. అవసరం లేదు, ఇందులో నీ దోషం ఏమీ లేదని మేం భావిస్తున్నాము అంటూనే మాంత్రికురాలు తన సమీపంగా ఉన్న గంట వాయించింది. ఆ గంట నినాదం మందిరం యావత్తూ కొంతసేపటి వరకు ప్రతిధ్వనించింది. ఈ 21 మంది బానిసల్ని మహల్లో స్వేచ్ఛగా వదిలేయండి. వీళ్ళకి ఎటువంటి లోటు రానియవద్దు. మహారాజ భోగాలు అనుభవించే ఏర్పాట్లు చేయండి. సన్నగా ఉన్నవాళ్ళు బలిష్టంగా తయారు కావాలి. బలంగా ఉన్నవాళ్ళు మరింత బలవంతులు కావాలి. మనకు 22వ బానిస కూడా దొరికే వరకు వీళ్లను మహాదేవికి బలివ్వకూడదు.
వీళ్లను అతి జాగ్రత్తగా కాపాడటం మీ అందరి కర్తవ్యం అంటూ మాంత్రికురాలు ఆజ్ఞాపించింది. బలిష్టకాయుడు వంగి నమస్కరించి, చిత్తం మహారాణి, మీ ఆజ్ఞను తప్పక పాలిస్తాం అంటూనే పంచకళ్యాణి దిక్కు చెయ్యెత్తి చూపించి, ఆ తెల్లని గుర్రాన్ని ఏం చేయమంటారు మహారాణి అని ప్రశ్నించాడు. మాంత్రికురాలు పరదాలో నుంచి తల తిప్పి పంచకళ్యాణి వంక చూసి మందహాసం చేసింది. గుర్రం పక్కగా నిలబడి ఉన్న నన్ను ఆమె చూసినట్టు లేదు. బహుశా నేను ఆమె మాయాజాలంలో చిక్కకపోవటం వలన కనిపించలేదేమో తెలియలేదు. పంచకళ్యాణి మహాపసందుగా కన్నుల పండగ చేస్తున్నది. మచ్చలేని తెల్లటి గుర్రమంటే నాకెంతో మక్కువ. ఆ గుర్రానికి ఎగిరే శక్తిని, అందుకు కావలసిన రెక్కల్ని సృష్టించి ఇస్తాను. దాన్ని మన అశ్వశాలలో కాకుండా విడిగా నా అంతఃపుర మందిరంలో కట్టివేయండి. నేను షికారుగా ఆకాశ మార్గాన వెళ్ళేటప్పుడు రెక్కల గుర్రాన్ని అధిరోహించి మరీ వెళతాను అంది. మాంత్రికురాలు సింహాసనం మీద నుంచి లేచి, బానిసల్లారా, స్వేచ్ఛ ఇచ్చానని పారిపోయేటందుకు ప్రయత్నించకండి. ఈ భవనంలో ఒకసారి అడిగిపెట్టిన వాళ్ళు నా మాయాజాలంలో చిక్కకపోయినా సరే తిరిగి బయటికి వెళ్ళడం అసంభవం. ప్రతి వ్యక్తి ఏదో ఒకనాడు చావవలసిందే. బ్రతికిన 4 రోజులు మహారాజ భోగాలు అనుభవించండి అంది. సైనికులు బానిసల్ని తీసుకుని ఎటో వెళ్ళిపోయారు. కొంతసేపటికి ఆ మందిరం యావత్తూ నిర్మానుష్యమైంది. పంచకళ్యాణి గుర్రము నేను తప్ప అక్కడ ఎవరూ లేరు. అప్పుడు మాంత్రికురాలు పరదాచాటు నుంచి యువతలికి వచ్చి నెమ్మదిగా నడుచుకుంటూ పంచకళ్యాణి దగ్గరకు వచ్చింది. ఆమె రాకముందే నేను ఎందుకైనా మంచిదని ఓ పాలరాతి స్తంభం చాటున దాక్కున్నాను. మాంత్రికురాలు గుర్రం సమీపంగా వచ్చి చేతిలోని మంత్రదండాన్ని గాలిలో ఊపుతూ ఏవో మంత్రాలు ఉచ్చరించింది. ఆ వెంటనే నా పంచకళ్యాణికి విచిత్రంగా రెక్కలు మొలుచుకు వచ్చాయి. అంతేకాదు, అది భూమికి కొంత ఎత్తున గాలిలో లేచి గట్టిగా సకిలించడం ప్రారంభించింది. అది చూస్తూనే మాంత్రికురాలు మందిరం దద్దరిల్లేటట్లు వికటాట్టహాసం చేసి, ఆ తొందరపడకు, వీలు చూసుకొని మనం సరదాగా ఆకాశ మార్గాన పయనిద్దాంలే అంది. ఆహా, ఎంత దుర్దశ సంభవించింది! కాంచనరేఖను చూద్దామనే పేరాసతో బయలుదేరి కడగండ్ల పాలయ్యాను కదా అనుకొని భారంగా నిట్టూర్చాను. అంతలో నల్లటి వ్యక్తి ఒకడు యమపాసంలాటి కొరడా చేతపుచ్చుకొని అక్కడికి వచ్చి మాంత్రికురాలికి వంగి నమస్కరించాడు. ఈ పంచకళ్యాణిని తీసుకువెళ్ళి నా అంతఃపుర మందిరంలో ఉంచి తలుపులు బంధించు. పంచకళ్యాణి మాయమైందో నీ శరీరంలో ఎముకలు కూడా మిగలవు అంటూ వాడి మీద హూంకరించింది. వాడు చిత్తం మహారాణి అంటూ గుర్రాన్ని తీసుకొని అంతఃపురంలోనికి బయలుదేరాడు. నేను కూడా వాడి వెంటనే బయలుదేరాను. మాంత్రికురాలు సృష్టించిన జంతర్ మంతర్ అడవిలోని కోనేటి నీరు త్రాగకపోవటం వలన నేను వాళ్ళ దృష్టికి కనిపించడం లేదన్న విషయం నాకు అవగాహన అయింది. వాడు గుర్రాన్ని అలా తీసుకువచ్చి ఓ గదిలో బంధించి తలుపులకు తాళం బిగించాడు. ఆ తాళం చెవిని మొలకు దోపుకొని గదికి కాపలా కాయటం ప్రారంభించాడు. నా పంచకళ్యాణికి ఎగిరే శక్తి వచ్చింది. ఎలాగైనా దాన్ని చేజిక్కించుకోగలిగితే ఆకాశ మార్గాన బయలుదేరి బయటపడవచ్చు అనుకున్నాను. ఆలోచన అయితే దివ్యంగానే ఉంది. అయితే పంచకళ్యాణి గుర్రాన్ని యువతలికి రప్పించడం ఎలాగా అని తెగ ఆలోచించాను. ఆ వెంటనే నాకొక దివ్యమైన ఆలోచన మనసులో మెదిలింది. తక్షణము ఒర నుంచి ఖడ్గం తీసి ఆ నల్లటి వ్యక్తి మొలకున్న తాళం చెవిని ఖడ్గం మొనతో లాగటానికి ప్రయత్నించాను. ఖడ్గం మొన తాళానికి తగులుతూనే వాడు ఉలిక్కిపడి మొలవంక చూసుకున్నాడు. బహుశా వాడికి ఖడ్గం కనిపించి ఉంటుంది. కుడిచేయి పైకెత్తి ఖడ్గం మీద బలంగా ఒక దెబ్బ వేశాడు. నేను అటువంటి పరిస్థితి వస్తుందని ఊహించకపోవటం వల్ల ఖడ్గాన్ని మామూలుగా పట్టుకున్నానేమో. వాడు కొట్టిన ముష్టిఘాతానికి ఖడ్గం వెళ్ళి నేల మీద పడిపోయింది. నేను ఖడ్గాన్ని తీసుకుందామనుకునేటంతటిలోనే వాడు నేల మీదకి వంగి దాన్ని చేత్తో తీసిపుచ్చుకొని ఇంతింత కళ్ళు చేసుకొని ఖడ్గం వంక చూడసాగాడు. పంచకళ్యాణి పోయింది,
ప్రాణాలు కాపాడే ఖడ్గం కూడా చేజారిపోయింది. ఇక గత్యంతరమేమిటి? బయటికి జారుకునే మార్గం కూడా లేదు. నా బతుకిక మాయాభవనానికి అంకితమేనా అని ఆలోచిస్తూ ఉండగానే ఖడ్గం చేజెక్కించుకున్న నల్లటి వ్యక్తి దాన్ని తీసుకొని అంతఃపురం దిక్కుగా పరుగు ప్రారంభించాడు. వాళ్లకు కనిపిస్తానన్న భయం లేదు కాబట్టి వాడు ఎక్కడికి వెళుతున్నాడో చూద్దామని ఆతృత కొద్దీ నేను కూడా వాడి వెంటనే పరుగు తీశాను. వాడు తిన్నగా ఓ మందిరంలోకి ప్రవేశించి అక్కడ వేలాడగట్టిన గంట వాయించాడు. అప్పటికి నేను కూడా ఆ మందిరంలోకి ప్రవేశించాను. గంట శబ్దం వింటూనే మాంత్రికురాలు ఓ గదిలో నుంచి మందిరంలోకి వచ్చి అక్కడ ఉన్న ఉన్నతాసనం మీద కూర్చుంది. నల్లటి వ్యక్తి ఆమెకి వంగి నమస్కరించి తన చేతిలో ఉన్న ఖడ్గాన్ని అక్కడ ఉన్న బల్ల మీద పెట్టాడు. మాంత్రికురాలు ఖడ్గాన్ని తీసి అటూ ఇటూ తిప్పి చూసి, ఇది నీకెక్కడ దొరికింది అంటూ ప్రశ్నించింది. చిత్తం, నేను గుర్రాన్ని గదిలో బంధించి కాపలా కాస్తూ ఉండగా ఈ వస్తువు గాలిలో ప్రత్యక్షమై నా మొలకున్న తాళం చెవిని తీయటానికి ప్రయత్నించింది. ఒక్క దెబ్బతో దీన్ని నేల మీద పడగొట్టాను. ఆ తర్వాత దీన్ని చేజిక్కించుకొని మీ వద్దకు తీసుకువచ్చాను. ఈ వస్తువు ఏమిటో, ఇది గాలిలోకి ఎలా వచ్చిందో, ఇది నా తాళం చెవిని ఎందుకు ముట్టుకుందో తెలియదు. అవన్నీ మహారాణి వారే విచారిస్తారని దీన్ని మీ ముందుకు హాజరుపరిచాను అన్నాడు వాడు. మాంత్రికురాలు కొంతసేపటి వరకు ఏదో ఆలోచిస్తూ తల పంకించడం ప్రారంభించింది. ఆ తర్వాత వాడి దిక్కు తిరిగి, దీని విషయం నేను చూసుకుంటాను, కానీ నువ్వు వెళ్ళి పంచకళ్యాణిని అప్రమత్తంగా కాపలాకాయ్ అంటూ ఆజ్ఞాపించింది. వాడు చిత్తం అంటూ వెనుదిరిగి వెళ్ళిపోయాడు. వాడి వెంట వెళ్ళి పంచకళ్యాణిని చేజెక్కించుకోవాలనే ప్రయత్నం చేయాలా, లేక మాంత్రికురాలి మందిరంలోనే ఉండి ఖడ్గాన్ని అపహరించాలా అన్న మీమాంసలో పడి అక్కడే క్షణకాలం ఆగిపోయాను. మాంత్రికురాలు ఒక మూలగా వెళ్ళి బంగారు నగిషి చెక్కబడిన పెట్టెనొకదాన్ని తెరిచింది. అందులో నుంచి తెల్లని పాలరాతిలాగా మెరిసే గుండ్రని వస్తువునొకదాన్ని పైకి తీసింది. ఆమె అటూ ఇటూ తిరిగి ఉన్నప్పుడు అదే అదునుగా బల్ల మీద ఉన్న ఖడ్గాన్ని తీసుకుందామని దాన్ని పైకెత్తాను. కానీ ఆశ్చర్యం, ఖడ్గం బల్ల మీద నుంచి పైకి లేవలేదు. ఖడ్గం అంత బరువుగా ఉండటం నాకెంతో ఆశ్చర్యం అనిపించింది. ఇక ఆ ఖడ్గాన్ని తీసుకునే ప్రయత్నాన్ని విరమించుకొని మాంత్రికురాలు ఆ గుండ్రని వస్తువును ఏం చేస్తున్నదో చూడటానికి నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆమె పక్కగా వెళ్ళాను. ఆమె గుండ్రని వస్తువును ఓ బల్ల మీద పెట్టి ఏవో మంత్రాలు చదువుతూ దానిమీద 2 చేతులు ఆనించి తీసింది. మహాద్భుతం! ఆ గుండ్రని వస్తువులో ఏదో కాంతిపుంజము తళుక్కున మెరిసింది. ఆ తర్వాత దానిమీద ఎవరో అటూ ఇటూ తిరుగుతున్న చిత్రం కనిపించింది. దానిమీద కనిపిస్తున్న వ్యక్తి ఎవరా అనుకుంటూ నేను తొంగి చూశాను. ఆ వ్యక్తి ఇంకెవరో కాదు, నేనే. ఓహో, ఇదేదో మాయాదర్పణంలాగా ఉంది. ఖడ్గాన్ని బట్టి నేను అంతఃపురంలో ఉన్న సంగతి మాంత్రికురాలు తెలుసుకొని ఉంటుంది. ఇప్పుడు నన్ను బంధించడానికే ఉపాయం ఆలోచిస్తూ ఉండొచ్చు. ఇప్పుడేమిటి చేయటం అని ఆలోచిస్తూ ఉండగానే మాంత్రికురాలు ద్వారం దిక్కు తిరిగి, ఒసే చంపా, బంగారు పంజరాన్ని ఇటు తీసుకురావే అంటూ కేక పెట్టింది. ఆ కేకతో ఓ అందమైన యువతి చిన్న పంజరాన్ని తీసుకొని పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరకు వచ్చింది. మాంత్రికురాలు దాసి దాని చేతిలో ఉన్న పంజరాన్ని తీసుకొని ఏవో మంత్రాలు చదివి దాన్ని గాలిలోకి విడిచిపెట్టింది. ఏముంది, ఆ చిన్న పంజరం కాస్త గాలిలో గిరగిరా తిరుగుతూ అంతకంతకు పెద్దది కాసాగింది. ఈ మాంత్రికురాలు ఏదో మాయాజాలం ప్రయోగించిందని ఆ గదిలో నుంచి బయటకు పారిపోవాలని ప్రయత్నించాను. అయితే నా ప్రయత్నం ఫలించలేదు. అప్పటికే పంజరం నా చుట్టూ తిరగటం ప్రారంభించింది. కొంతసేపటికి నేను పంజరంలో బందీ అయిపోయాను. నేను పంజరం ఊచలు పుచ్చుకొని మాంత్రికురాలి వంక చూశాను. ఆశ్చర్యం, ఆమె నాకంటే 1000 రెట్లు పెద్దదిగా కనిపించింది. మాంత్రికురాలు నవ్వుతూ పంజరం దగ్గరకు వచ్చి దాన్ని చేత్తో పుచ్చుకొని ఓ బల్ల మీద పెట్టింది. ఆమె నన్ను చూడగలుగుతున్నది కాబోలు.
నా కళ్ళలోకి సూటిగా చూస్తూ విరగబడి నవ్వింది. ఆ తర్వాత పంజరం తలుపులు తెరిచి నన్ను 2 వేళ్లతో పుచ్చుకొని నెమ్మదిగా యువతలికి తెచ్చి నేల మీదకి దించింది. నేను నేల మీద నిలబడగానే మామూలుగా మాంత్రికురాలు ఎత్తుకు మారిపోయాను. మాంత్రికురాలు నన్ను చూస్తూనే ఎంతో ముచ్చటపడి, ఇంత సుకుమారంగా చూడముచ్చటగా ఉన్నావు, ఎవరు నాయనా నువ్వు అని ప్రశ్నించింది. నేను నా వృత్తాంతం యావత్తూ నిర్భయంగా ఆమెతో చెప్పేశాను. అలాగా, ఆ పంచకళ్యాణి గుర్రము, ఈ ఖడ్గము నీవేనన్నమాట, నువ్వు విక్రమపురి యువరాజు అన్నమాట అంది మాంత్రికురాలు. అవును, నువ్వు దయతలిచి గుర్రాన్ని ఖడ్గాన్ని ఇచ్చేస్తే నా దారిని వెళ్ళిపోతాను, ఇంకెప్పుడు ఈ ఛాయలకే రాను అన్నాను. రావన్న నమ్మకమేమిటి? మాంత్రికురాలు నవ్వుతూ అడిగింది. నాకు ఏం చెప్పాలో తోచక, అమ్మా, నువ్వు నా తల్లి లాంటి దానివి, నీ మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, ఇంకెప్పుడు ఇటువైపుకే రానంటే రాను అన్నాను. ఆమె మళ్ళీ నవ్వి, నేను నీకు తల్లినా? భలే చక్కగా చెప్పావు. అవును, నువ్వు నాకు కొడుకువే, నాకు అన్నీ ఉన్నాయి, కానీ కొడుకు మాత్రం లేడు. నేను నా కొడుకులాగా పెంచుకుంటాను, నా మంత్రతంత్ర విద్యలన్నీ నీకు నేర్పుతాను, ఇక్కడే ఉండిపో. ఏం ఉండిపోతావా అని అడిగింది. ఆమె అలా ప్రశ్నిస్తూ నా వైపు తీక్షణంగా చూసింది. ఆ చూపులో ఎన్నో భావాలు నాకు వ్యక్తమయ్యాయి. ఉండకపోతే నిన్నేం చేస్తానో తెలుసా? మిగతా బానిసలతో పాటే నిన్ను కూడా మహాదేవికి బలి ఇస్తాను. అలా ప్రాణాలు పోగొట్టుకోవటం నీకు ఇష్టమా అన్నట్లు ఉంది మాంత్రికురాలి చూపు. నేను బిక్కుబిక్కుమంటూ ఆమె ముఖం వంక చూసి, అమ్మా, నేను మా రాజ్యం నుంచి బయలుదేరి చాలా రోజులైంది. అక్కడ నేను కనిపించక, ఎక్కడికి వెళ్ళానో తెలియక నా తల్లిదండ్రులు ఎంత కుమిలిపోతున్నారో ఏమో. 40 మంది తల్లులకు నేనొక్కడినే పుత్రరత్నాన్ని. వాళ్ళంతా నా వియోగంలో బ్రతికి ఉన్నారో ప్రాణత్యాగం చేసుకున్నారో తెలీదు. నా రాజ్యం వెళ్ళేటందుకు అనుమతినిస్తే వాళ్ళను ఒక్కసారి కళ్ళారా చూసుకొని తిరిగి వచ్చేస్తాను అన్నాను. దానికా మాంత్రికురాలు నవ్వి, నీకు కావలసింది తల్లిదండ్రుల యోగక్షేమమే కదా, వాళ్ళని నువ్వు చూడటమే కాదు, వాళ్ళతో మాట్లాడగలవు కూడా అంటూ ఆమె ఏవో మంత్రాలు చదివి గుండ్రని వస్తువు మీద చేతిలో ఆడించింది. అప్పుడు ఆ మంత్రకత్తె, ఓ మాయా దర్పణమా, విక్రమపురి యువరాజు తన తల్లిదండ్రుల్ని చూడాలని, వాళ్లతో మాట్లాడాలని ముచ్చటపడుతున్నాడు, వాళ్ళని చూపించు అంది. ఆ వెంటనే దర్పణంలో మా నాన్నగారు 40 మంది మహారాణులు కనిపించారు. అందరూ ఒకే గదిలో కూర్చొని ఉన్నారు. మా నాన్నగారు వాళ్ళ మధ్యగా కూర్చొని ఆవేదన పడుతున్నారు. ప్రతాపుడు మన కంటికి దూరమై ఇప్పటికి దాదాపు 6 నెలలు కావస్తున్నది. కాంచనపురికి వెళ్ళి ఉంటాడేమోనని వర్తమానం పంపాము. అయినా యువరాజు అక్కడికి రాలేదని కబురు వచ్చింది. దేశ దేశాల గూఢాచారులను పంపించాము. అయినా ప్రయోజనం లేకపోయింది. పసివాడు ఏమైపోయాడో తెలియకుండా ఉంది. ఏ క్రూర మృగాలైనా కబళించాయా అన్న ఆందోళన నన్ను రాను రాను కృంగతీస్తున్నది. రాజ్యానికి ఉన్న ఒక్క ఉత్తరాధికారి ఇలా మాయం కావటం ఏమిటో నాకు అంతు చిక్కకుండా ఉంది అన్నారు మా నాన్న. నేను మాయాదర్పణంలో కనిపిస్తున్న మా నాన్నగారి వంక ఆనందంతో చూస్తూ, నాన్నగారు, నేను మీ కొడుకు ప్రతాపుణ్ణి మాట్లాడుతున్నాను. నేను చనిపోలేదు, బతికే ఉన్నాను. నన్ను ఒక మాంత్రికురాలు బంధించింది. కాదు కాదు, కన్న కొడుకులాగా చూసుకుంటున్నది. నా గురించి బెంగపడకండి అన్నాను. నా మాటలు వాళ్లకు వినిపించాయి కాబోలు. మా తండ్రిగారు తలపైకెత్తి అటూ ఇటూ చూస్తూ, నాయనా ప్రతాపవర్మ, ఎక్కడ ఉన్నావు తండ్రి? నీ మాటలు వినిపిస్తున్నాయి, కానీ నువ్వు కనిపించట్లేదేమిటి? నిన్ను బంధించిన ఆ మాంత్రికురాలెవరు? ఆ ప్రదేశం ఎక్కడుంది? చెప్పు నాయనా. ఏది ఏమైనా నువ్వు ప్రాణాలతో ఉన్నావు, మాకంతే చాలు అని అంటూ ఉండగా మాంత్రికురాలు మాయాదర్పణం మీద తిరిగి పచ్చటి గుడ్డ కప్పేసింది. నేను బాధతో ఆమె ముఖంలోకి చూసేసరికి నవ్వుతూ నా భుజం తట్టి, చూడు ప్రతాప, జీవితమంతా నువ్వు నా దగ్గరే ఉండబోతున్నావు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ మాయాదర్పణంలో నీ తల్లిదండ్రులను చూడవచ్చు.
మాయాదర్పణాన్ని ప్రసన్నం చేసుకునే మంత్రం నీకు ఉపదేశిస్తాను, సరేనా అంది. అది సరే. మా నాన్నగారు ఇందాక మాట్లాడుతూ నేను నగరం వదిలి వచ్చి ఇప్పటికి 6 నెలలు అయిందన్నారు. అదెలా సంభవం అని ప్రశ్నించాను. దానికా మాంత్రికురాలు నవ్వి, ఇది మాయాభవనం. బయట 6 నెలల కాలం, ఇక్కడ 1 రోజుతో సమానం. ప్రస్తుతం నా వయసు ఎంత అనుకుంటున్నావు? 1000 సంవత్సరాలు అంటూ మళ్ళీ విరగబడి నవ్వటం ప్రారంభించింది. ఆ తర్వాత ఆమె నాకు మాయాదర్పణం తాలూకు మంత్రం ఉపదేశించింది. నీకు నిద్ర వస్తున్నది కాబోలు. అదిగో ఆ కనిపించే హంసతూలికా తల్పం మీద హాయిగా పడుకొని స్వప్నలోకంలోకి విహరించు అంటూ చెప్పి మాంత్రికురాలు గది బయటకు వెళ్ళిపోయింది. నేను మంచం మీద పడుకున్నాను. ఆ వెంటనే నిద్ర పట్టేసింది. ఆ నిద్రలో చక్కని కల వచ్చింది. నేను రెక్కల గుర్రం మీద ఆకాశంలో విహరిస్తూ కాంచనపురి అంతఃపురం మీద దిగాను. అంతఃపురంలో అటూ ఇటూ తిరుగుతున్న కాంచనరేఖ నన్ను చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను మాలతీలతలాగా అల్లుకుపోయింది. ఇద్దరం ఎంతోసేపు మాట్లాడుకున్నాము. ఆ తర్వాత కాంచనరేఖను రెక్కల గుర్రం మీద కూర్చుండబెట్టుకొని ఆకాశ మార్గాన బయలుదేరాను. అయితే కొద్ది దూరం వెళ్ళానో లేదో మాంత్రికురాలు జుట్టు విరబోసుకొని చేతిలో మంత్రదండాన్ని గాలిలో తిప్పుతూ మా దిక్కుగా ఎగురుకుంటూ రాసాగింది. అది చూస్తూనే కాంచనరేఖ భయంతో కెవ్వున కేక వేసి గుర్రం మీద నుంచి జారిపోయింది. ఆమెను అందుకోవాలన్న ఉద్దేశంతో నేను కూడా గుర్రం మీద నుంచి క్రిందకు దూకేశాను. గాలిలో పల్టీలు కొట్టుకుంటూ అగాధంలో పడిపోతున్న నేను ప్రాణభయం కొద్దీ కెవ్వున అరిచాను. అంతే, నా కల కరిగిపోయింది. మంచం మీద నుంచి దిగ్గున లేచి కూర్చున్నాను. అది కల అని తెలిసిన తర్వాత కానీ నా గుండె దడ తగ్గలేదు. వాస్తవ జగత్తులోకి వచ్చిన తర్వాత కాంచనరేఖ జ్ఞాపకం వచ్చింది. కాంచనరేఖను చూద్దామని బయలుదేరాను. దురదృష్టవశాత్తు ఈ మాయాభవనంలో చిక్కుకుపోయాను. ప్రత్యక్షంగా చూడలేకపోయినా మాయాదర్పణంలో అయినా కాంచనపురి రాకుమారిని చూడగలను కదా అనుకున్నాను. ఆ వెంటనే హంసతూలికా తల్పం మీద నుంచి లేచి మాయాదర్పణం ఉన్న చోటికి నడిచాను. దానిమీద కప్పబడి ఉన్న పచ్చటి వస్త్రాన్ని తొలగించి మాంత్రికురాలు నాకు ఉపదేశించిన మంత్రాన్ని చదివాను. ఆ తర్వాత ఇలా అన్నాను. మాయాదర్పణమా, కాంచనపురి యువరాణి అయిన కాంచనరేఖ ఇప్పుడు ఏం చేస్తున్నదో చూపించు. తక్షణము మాయాదర్పణము కాంతిపుంజంతో దేదీప్యమానంగా ప్రకాశించింది. అందులో కాంచనరేఖ కనిపించింది. అయితే ఆమె తన ఏకాంత మందిరంలో హంసతూలికా తల్పం మీద పడుకొని హాయిగా సుఖనిద్రపోతున్నది. తెల్లవారిన తర్వాత మాంత్రికురాలు నా గదికి వచ్చి నన్ను సర్వాంగ సుందరంగా అలంకరించింది. ఏమిటి పెద్దమ్మా ఈ హడావుడి అని అడిగాను. మరేం లేదు, ఇవాళ మనకు ఓ 50 మంది మనుషులు బానిసలుగా చిక్కారు. వాళ్ళ విషయమేమిటో వినేటందుకు సభకు వెళుతున్నాను. నువ్వు యువరాజువి కదా, అవన్నీ నువ్వు ఇప్పటినుంచే తెలుసుకోవటం మంచిది. అందుకే నిన్ను నా వెంట తీసుకువెళ్దామని వచ్చాను. మొన్న దొరికిన 21 మందిని ఈ 50 మందిని కలిపి వచ్చే పున్నమి రోజున మహాదేవికి బలి ఇస్తాను అంటూ మాంత్రికురాలు నన్ను తీసుకొని ఓ విశాల మందిరంలోకి వచ్చింది. అక్కడ ఒక పరదా ఉన్నది. ఆ పరదా సమీపంగా సింహాసనం ఉన్నది. మాంత్రికురాలు వెళ్ళి సింహాసనంలో కూర్చుంది. ఆమె పక్కగా మరొక ఆసనం మీద నన్ను కూర్చుండమని సంజ్ఞ చేసింది. మేము పరదా వెనుకగా కూర్చున్న అవతలి వ్యక్తులు మాకు స్పష్టంగా కనిపిస్తున్నారు. నేను మాయాభవనంలో అడుగుపెట్టిన రోజున మాంత్రికురాలితో బానిసల విషయం చెప్పిన బలిష్టకాయుడు అప్పుడు కూడా పరదా సమీపంగా వచ్చి ఆమెకు శిరస్సు వంచి నమస్కరించాడు. అతడి వెనుకగా విశాలమైన ప్రాంగణంలో బానిసలుగా చెప్పబడే మనుషులు, వాళ్ల వెనక ఓ 100 ఒంటెలు ఉన్నాయి. బలిష్టకాయుడు నమస్కారం చేసిన తర్వాత నిటారుగా నిలబడి, మహారాణి, ఈ 50 మంది మనుషులు, ఆ 100 ఒంటెలు మన జంతర్ మంతర్ అడవిలోకి ప్రవేశించి పళ్ళు తిని కోనేటి నీరు త్రాగి మన మాయాజాలంలో చిక్కుకుపోయారు. వీళ్ళని ఏమి చేయమని సెలవు అన్నాడు.
వచ్చేది పౌర్ణమి. వీళ్ళనందర్నీ మహాదేవికి బలి ఇవ్వాలి. అందుకు తగిన ఏర్పాట్లు చేయండి. ఒంటెల్ని పశువుల శాలకు తోలి వాటి మేత విషయం జాగ్రత్తగా చూడండి అన్నది మాంత్రికురాలు. చిత్తం అంటూ వాడు వంగి సలాము చేసి వెళ్ళిపోయాడు. పెద్దమ్మ, నువ్వు వీళ్ళందర్నీ నిర్దాక్షిణ్యంగా కారణం లేకుండా మహాదేవికి బలి ఇస్తున్నావు. రేపు ఎప్పుడైనా మనుషులు దొరక్కకపోతే నన్ను కూడా దేవికి బలిస్తావేమో. అది తలుచుకుంటే ఇక్కడ ఉండటానికే భయం వేస్తున్నది సుమా అంటూ ఆమె వంక వెర్రి చూపులు చూడసాగాను. ఆ మాటలు వింటూనే మాంత్రికురాలు విరగబడి నవ్వి, పిచ్చినాయనా, ఆ అనుమానం నీకెందుకొచ్చింది? నిన్ను నా కొడుకులాగా చూసుకుంటున్నప్పుడు నిన్ను దేవికి బలి ఇస్తానని ఎలా అనుకుంటున్నావు? మనుషుల్ని చంపటమే నా జీవిత ధ్యేయం అనుకుంటున్నావా? అదేం కాదు అంది. అయితే ఈ మానవ బలులకు ఏదైనా ప్రబల కారణం ఉందా పెద్దమ్మ అని అడిగాను. నేను అలా ప్రశ్నించేసరికి అంతవరకు అందంగా ఉన్న ఆమె ముఖంలో క్రోధం తొణికిసలాడింది. ఈ నరబలులకు కారణమేమిటో చెబుతాను, విను. నా కన్న తండ్రి నన్ను మించిన మాంత్రికుడు. నా తండ్రికి సహాధ్యాయుడొకడున్నాడు. వాడి పేరు ప్రచండుడు. ఇద్దరూ ఒకే గురువు దగ్గర మాంత్రిక విద్యలు అభ్యసించారు. అయితే కాలక్రమేణా వాళ్ళిద్దరూ బద్ధ శత్రువులయ్యారు. నా తండ్రి నాకు చిన్నతనం నుంచి మాంత్రిక విద్యలు క్షుణ్ణంగా నేర్పుతూ వచ్చాడు. ప్రచండుడు మా నాన్నకు ప్రతి విషయంలోనూ ప్రత్యర్థిగా నిలిచేవాడు. ఒకనాడు వాళ్ళిద్దరూ ఎవరి మంత్రశక్తి గొప్పదో తేల్చుకునేటందుకు నిశ్చయించుకున్నారు. ఒక పర్వతలోయ ప్రాంతంలో వాళ్ళు తమ తమ శక్తుల్ని ఒకరి మీద మరొకరు ప్రయోగించుకున్నారు. నేను ఒక చోట నిలబడి వాళ్ళ మాయా విద్యలను చూడసాగాను. ఆ విధంగా కొంతసేపు గడిచిన తర్వాత ప్రచండుడు ఏవో మంత్రాలు ఉచ్చరించి, కార్తీకేయ, మనం ఒకే గురువు దగ్గర విద్యలు అభ్యసించాం. నీకంటే నేను అధిక శక్తివంతుణ్ణి కావటం నీకు కంటగింపుగా ఉంది. ఇదిగో నా మంత్రశక్తితో నిన్ను ఆ కొండ గుహలో బంధిస్తున్నాను. నా మాయాజాలంలో నువ్వు బందీగా ఉన్నంతకాలము నీ మంత్రశక్తులేవి పనిచేయవు, కాచుకో అంటూ మా నాన్నను ఆ కొండ గుహలో బంధించాడు. ఆ తర్వాత ప్రచండుడు అక్కడే ఉన్న నా దిక్కుకేసి తిరిగి, నువ్వు స్త్రీవి కాబట్టి బతికిపోయావు, లేకపోతే నిన్ను కూడా మీ నాన్నలాగే బంధించి ఉండేవాణ్ణి. నీకు కూడా మంత్రతంత్రాలు తెలుసునని నా అనుమానం. శక్తి ఉంటే మీ నాన్నని బంధ విముక్తుని చేయి. ఆ తర్వాత మీరిద్దరూ నన్ను గెలవాలని ముచ్చటపడితే వింధ్య పర్వత సమీపాన గల అరణ్య ప్రాంతానికి రండి అంటూ చెప్పి వెళ్ళిపోయాడు. మా నాన్న నాకు నేర్పిన మంత్రశక్తులతో ఆయనను గుహ నుంచి యువతలకి రప్పించడానికి విశ్వ ప్రయత్నం చేశాను. అయినా ప్రయోజనం లేకపోయింది. ఆ తర్వాత నేనీ మాయాభవనం నిర్మించి మహాదేవిని అతి నిష్ఠతో పూజించి ప్రసన్నం చేసుకున్నాను. ప్రచండుడి మాయాజాలం విచ్ఛిన్నమై మీ నాన్న బంధ విముక్తుడు కావాలంటే ప్రతి పూర్ణిమ రాత్రి 22 తక్కువ కాకుండా నా ప్రతిమ ముందు బలి ఇవ్వాలి. ఆ బలి ప్రాణులు తమంత తాముగా నీ మాయాజాలంలో చిక్కుకోవాలే తప్ప నువ్వు వాళ్లను తీసుకువచ్చేందుకు ప్రయత్నించకూడదు. ఆ విధంగా 1212 మందిని బలి ఇచ్చిన తర్వాత నీ తండ్రి విముక్తి పొంది వస్తాడు అని మహాదేవి చెప్పింది. అందుకే ఈ నరబలి ప్రారంభించాను. ఇప్పటికే 940 మందిని దేవికి బలి ఇచ్చాను. ఈ 71 మందిని కూడా దేవికి ఇస్తే మా నాన్న సజీవంగా యువతలకి వస్తాడు. అప్పుడు మేమిద్దరము కలిసి ఆ ప్రచండుడి ఆట కట్టిస్తాము అంటూ మాంత్రికురాలు తన వృత్తాంతం ముగించింది. బాప్రే, ఇదే చెండ ప్రచండురాలు అనుకుంటే దీనికొక తండ్రి కూడా ఉన్నాడా? రేపు పౌర్ణమికి జరిగే నరబలులతో ఈ యజ్ఞం పూర్తి అవుతుంది. ఆ వచ్చే తండ్రి తన కూతురు ఎవరో కుర్రవాణ్ణి కొడుకుగా స్వీకరించిందని తెలిస్తే అంగీకరిస్తాడో లేదో. వాడు అసూయతో నాకేదైనా అపాయం తలపెట్టవచ్చు. ఏది ఏమైనా ఈ మాయాభవనం నుంచి తెలివిగా తప్పించుకుపోవటమే మంచిది అని నిశ్చయించుకున్నాను. అప్పటికి పూర్ణిమ ఇంకా 2 రోజులుంది. మాయాభవనంలో ఎటు చూసినా కోలాహలంగా ఉంది. నరబలులకు పెద్ద పెట్టున సన్నాహాలు ప్రారంభమయ్యాయి.
ఆ రోజు నా మనసెందుకో చికాకుగా ఉండి మాయాభవనంలో అటూ ఇటూ తిరగసాగాను. అలా తిరుగుతూ ఉండగా ఒకచోట కొంతమంది బానిసలు కనిపించారు. వాళ్ళు కొత్తగా వచ్చిన ఎడారి వర్తకులుగా గుర్తించి వాళ్ళ సమీపంగా వెళ్ళాను. అందులోని ఒక వృద్ధుడు నన్ను ఎగాదిగా చూసి, ఎవరు నాయనా నువ్వు? మాలాగే ఈ మాంత్రికురాలికి చిక్కావా, లేక ఆమెకేమైనా అవుతావా అని అడిగాడు. నేను ఆ వృద్ధుడితో నా విషయమంతా చెప్పాను. ఆ వృద్ధుడు నన్ను మిగతా వారికి దూరంగా తీసుకువెళ్ళి, చూడు బాబు, ఈ మాయాభవనం నుంచి బయటపడే మార్గం నాకు తెలిస్తే ఇంతవరకు ఇక్కడ ఉంటానా? ఎప్పుడో అవతల ఉండేవాణ్ణి. మనిషికి చావు ఒకేసారి వస్తుంది. దాన్ని భగవంతుడే నిర్ణయిస్తాడు. నేను చావు గురించి భయపడటం లేదు. నేను చనిపోయిన తర్వాత నా గుప్త ఖజానా ఎవరికీ ఉపయోగం లేకుండా వృధాగా కాలగర్భంలో కలిసిపోతుందే అని బాధపడుతున్నాను అన్నాడు. దానికి నేను ఆశ్చర్యపోతూ, ఏంటి బాబా నువ్వనేది? ఆ గుప్త ఖజానా ఎక్కడుంది అన్నాను. వృద్ధుడు అటూ ఇటూ చూసి తనను ఎవరూ చూడటం లేదని నిర్ధారణ చేసుకున్న తర్వాత మెడలోని తావీదు ఒకటి తీసి నా చేతిలో పెట్టాడు. చూడు నాయనా, ఈ తావీదులో ఒక కాగితం ఉన్నది. అందులో గుప్త ఖజానా ఉన్న చోటు రాయబడి ఉన్నది. మా తాత తండ్రులు సంపాదించిన ధన సంపద అది. చిన్నతనం నుంచి నేను ఒంటెల మీద వ్యాపారం చేసి బోలెడు సంపాదించాను. అందుచేత ఖజానాని వెదికే ప్రయత్నం చేయలేకపోయాను. ఇకపోతే నా దగ్గర మరొక అద్భుత వస్తువు ఉంది. అదొక నీలమణి. ఆ నీలమణిని నోట్లో పెట్టుకొని ఎవరి గొంతుతో మాట్లాడాలని కోరుకుంటే ఆ గొంతుతో మాట్లాడగలం. ఏ జంతువు గొంతుతో అరవాలని కోరుకుంటే అదే విధంగా అరవగలం. అడవుల్లో ప్రయాణం చేసేటప్పుడు చిన్న చిన్న క్రూర జంతువులు మా మీదకు వచ్చినప్పుడు ఆ మణి సహాయంతో సింహంలాగా అరిచి ఆ జంతువుల్ని పారదోలేవాళ్ళం. ఆ నీలమణి నీకు ఏ విధంగానైనా ఉపకరిస్తుందేమో ప్రయత్నించి చూడు అన్నాడు వృద్ధుడు. అయితే అతడు ఎంతకీ నీలమణి ఇవ్వకపోయేసరికి ఆ మణి ఎక్కడుంది బాబా అని ప్రశ్నించాను. అదే చెప్పబోతున్నాను విను. నాకు 25 ఒంటెలున్నాయి. వాటిని కూడా ఈ మాయాభవనంలో బంధించారు. ఆ 25 ఒంటెల్లో ఓ కన్ను గుడ్డి అయిన ముసలి వంట ఒకటి ఉన్నది. నీలమణిని ఓ తోలు పటాకాలో జాగ్రత్తపరచి దాని ముందరి కాళ్లలోని కుడి కాలుకి బంధించాను. ఒంటెలు ఎక్కడున్నాయో తెలుసుకొని ఆ నీలమణిని చేజిక్కించుకో. ఇంతకంటే నేను చేయగలిగిన సహాయం ఏమీ లేదు యువరాజా అన్నాడు వృద్ధుడు. ఈలోగా సైనికులు రావటంతో వృద్ధుడు మిగిలిన బానిసల చెంతకు వెళ్ళిపోయాడు. నేను నెమ్మదిగా నడుచుకుంటూ తిరిగి విశాల భవన ప్రాంగణంలోకి వచ్చాను. అయితే ఒంటెల్ని ఎక్కడ బంధించారో అంత చిక్కలేదు. అంతలో ఓ దాసీది అటుగా వస్తూ నిలుచొని చూస్తున్న నాకు వంగి సలాము చేసింది. నేను దాన్ని ఆగమని సంజ్ఞ చేసి, చూడమ్మాయి, ఒంటెల్ని చూడాలని సరదాగా ఉంది. అవి ఎక్కడున్నాయో చెప్పగలవా అని అడిగాను. ఆ దాసీది దక్షిణ వైపు చెయ్యెత్తి చూపిస్తూ, అక్కడ ఎరుపు రంగులో విశాలమైన భవనం ఒకటున్నది. అందులో ఒంటెలన్నీ ఉన్నాయి యువరాజా అని చెప్పి వెళ్ళిపోయింది. నేను చెక్కచెక్క నడుచుకుంటూ అక్కడికి వెళ్ళాను. నెమ్మదిగా శాలలోకి తొంగి చూశాను. అక్కడ ఒకటా రెండా కొన్ని వందల ఒంటెలు క్రిక్కిరిసినట్లుగా ఒకదానినొకటి ఆనుకొని ఉన్నాయి. అందులో ఒంటెల్ని కాపలా కాసే సైనికుడొకడు అక్కడికి వచ్చి, ఏం కావాలి యువరాజా అని నన్ను ప్రశ్నించాడు. నేను తొణక్కుండా, మరేం లేదు, ఈ ఒంటెల్లో పడుచువి ఎన్ని ఉన్నాయో ముసలివి ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టాలని ఉంది. ఇవి చూస్తే అల్లిబిల్లిగా అల్లుకుపోయి ఉన్నాయి. దయచేసి వీటిని ఒక వరుసలో నిలబెట్టగలవా అన్నాను. చిత్తం, మీ మాట కాదనటమా అంటూ వాడు శాలలోకి ప్రవేశించి క్షణంలో ఒంటెలన్నింటినీ వరుసగా నిలబెట్టాడు. నేను లోనికి వెళ్ళి ఒంటెల్ని లెక్కబెడుతున్నట్లుగా నటిస్తూ ఒంటి కన్ను ఒంటెను చూడసాగాను. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ ఒంటె కనిపించింది. దాన్ని చూసిన తర్వాత నా సంతోషానికి మేర లేకుండా పోయింది. ఆ ఒంటె కాలికి పటాకా ఉన్నదేమోనని తల వంచి క్రిందకు చూశాను. నిజమే, దాని కాలికి
తోలు పటాక కట్టబడి ఉంది. శాల బయట నిల్చున్న సైనికుడు నా దిక్కుకేసి చూస్తున్నాడో లేదో తెలుసుకుందామని తల తిప్పి వెనక్కి చూశాను. కానీ వాడు అక్కడ లేడు. నేను అదే అదునుగా నేలకు వంగి పటకాలో భద్రపరచబడిన నీలమణిని తీసి జేబులో దాచుకొని ఒంటెలశాల నుంచి యువతలకి వచ్చేశాను. అది పౌర్ణమి నాటి రాత్రి. మాయాభవనంలో పిశాచాలు రాజ్యం చేస్తున్న వేళ. మహాదేవి మందిరంలో నరబలులకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మాంత్రికురాలు అక్కడే ఉండి అన్ని ఏర్పాట్లు స్వయంగా చూస్తున్నది. నేను ఆ మందిరంలోకి అడుగుపెట్టాను. మహాదేవి విగ్రహం 2 నిలువుల ఎత్తున అతి భయంకరంగా కనిపిస్తున్నది. ఆ విగ్రహం ముందు పూజా ద్రవ్యాలు, సాంబ్రాణి ధూపాలు, వెడల్పాటి కత్తులు సిద్ధం చేయబడి ఉన్నాయి. అంతలో సైనికులు బలికి సిద్ధం చేయబడిన మనుషుల్ని పెడరెక్కలు విరిచికట్టి అక్కడికి తీసుకువచ్చారు. ఆ తర్వాత కన్యామణులు రంగురంగుల వస్త్రాలు ధరించి ఆ ప్రదేశానికి చేరుకున్నారు. మాంత్రికురాలు తల తిప్పి నన్ను చూసింది. ఆ తర్వాత నా సమీపంగా వచ్చి, ఈ నరబలుల కర్మకాండను నువ్వు చూడలేవు నాయనా. తిన్నగా నీ గదిలోకి వెళ్ళి అన్నీ మరిచి హాయిగా నిద్రపో వెళ్ళు అంది ముద్దుగా. నేను యువతలికి వచ్చేశాను. అయితే నా గదికి మాత్రం వెళ్ళలేదు. చాటుగా నిలుచొని సమయం కోసం నిరీక్షించసాగాను. ఆ తర్వాత పూజా మందిరంలో ఉన్న స్త్రీ పురుషులందరూ కంకాళ నృత్యం ప్రారంభించారు. అదే అదనుగా నేను అందరి కళ్ళు గప్పి నెమ్మదిగా మహాశక్తి విగ్రహం వెనక్కి చేరాను. విగ్రహం వెనకగా చిన్న తలుపు కనిపించింది. తలుపు తీసుకొని లోపలికి ప్రవేశించాను. లోపల నుంచి బయట ఏం జరుగుతుందో చూడటానికి 2 కంతలు ఉన్నాయి. ఆ కంతల నుంచి బయటికి తొంగి చూశాను. అప్పటికి విలయ తాండవాలు ఆగిపోయాయి. బలిష్ట కాయులిద్దరూ పెద్ద కత్తులు చేతబుచ్చుకొని మహాదేవి విగ్రహానికి ఇరువైపులా నిలుచున్నారు. సైనికులు 2 బానిసల్ని తీసుకువచ్చి దేవి విగ్రహం ముందు శిరసులు వంచి కూర్చోబెట్టారు. మాంత్రికురాలు నిమీలిత నేత్రాలతో దేవి ముందు కూర్చున్నది. బలిష్టకాయలు కత్తులు పైకెత్తారు. అంత క్రితమే నేను నీలమణిని నోట్లో పెట్టుకొని, ఓ దివ్యమణి రత్నమా, ఈ మాంత్రికురాలు తండ్రి అయిన కార్తీకేయుడి గొంతు నాకు వచ్చేటట్లు అనుగ్రహించు అని వేడుకున్నాను. ఆ తర్వాత గొంతెత్తి, అమ్మా రాగద్వేషిని, తక్షణం ఈ నరబలుల్ని ఆపు, లేకపోతే అనర్థం జరుగుతుంది అన్నాను. అప్పుడు నా గొంతు నాకే అసహ్యమనిపించింది. నా గొంతు పెద్దగా ఆ పూజా మందిరంలో ప్రతిధ్వనించింది. ఆ గొంతు శబ్దం వింటూనే మాంత్రికురాలు చప్పున కళ్ళు తెరిచి చుట్టూ చూసింది. కత్తులు పైకెత్తిన బలిష్టకాయలు బిత్తర చూపులు చూస్తూ అలాగే శిలాప్రతిమల్లా ఉండిపోయారు. ఎవరు పలికింది? నా తండ్రి కార్తికేయుని గొంతే అది. అవును, నా తండ్రిదే అంటూ ఆమె లేచి నిలబడింది. అవును తల్లి, నేనే మాట్లాడుతున్నాను. ఇంతవరకు జరిగిన నరబలులు చాలు అన్నాను. ఎందుకని నాన్న, నీకు విముక్తి లభించిందా? అయితే నువ్వు కనిపించవేంటి అంది మాంత్రికురాలు ఆశ్చర్యపోతూ. నేను కనిపించడానికి ఇంకా కొన్ని రోజులు పడుతుంది తల్లి. అసలేం జరిగిందంటే, మొన్నటి రోజున తపశ్శక్తి సంపన్నుడైన మహర్షి ఒకడు నేను బంధింపబడి ఉన్న గుహలోకి వచ్చి తపశ్శక్తితో నన్ను చూసి విషయం అర్థం చేసుకున్నాడు. నేను అతన్ని ప్రార్థించగా, నరబలుల వల్ల నువ్వు కొంతకాలానికి విముక్తి అయితే పొందుతావు, కానీ ఆ తర్వాత ఆ పాపఫల కారణంగా నీ శక్తులన్నీ నశించిపోతాయి అని చెప్పాడు. అయితే నా శక్తులు నశించిపోకుండా ఉండేటందుకు, నేను ఈ మంత్రశక్తి నుంచి విముక్తి పొందేటందుకు ఏదైనా ఉపాయం ఉంటే చెప్పమని ఆ మహానుభావుణ్ణి ప్రార్థించాను. అప్పుడు ఆ మహానుభావుడు దీర్ఘంగా ఆలోచించి, నీ విముక్తికి నేను యజ్ఞం ఒకటి చేస్తాను. ముందుగా నువ్వు మీ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నరబలులు ఆపుచేసిరా అంటూ నీ ఆత్మకు స్వేచ్ఛను ప్రసాదిస్తాను. వెళ్ళి వెంటనే తిరిగి వచ్చాయి అని చెప్పాడు. అందుకే ఆత్మరూపంతో ఇక్కడికి వచ్చాను అంటూ నమ్మబలికాను. నువ్వు విముక్తి పొందగలిగితే ఈ నరబలులు నేనెందుకు చేస్తాను
అలాగే మానేస్తాను. అది సరే, నేను చేయవలసిన కార్యక్రమాలేమైనా ఉన్నాయా అంటూ మాంత్రికురాలు విగ్రహం వంక చూస్తూ అడిగింది. ఏముంది, ఇక్కడ బానిసలుగా ఉన్న మనుషులందరినీ వాళ్లకు సంబంధించిన వస్తు వాహనాలతో సహా విడుదల చేయి అన్నాను. అలాగే చేస్తాను. మరి ఈ నరబలులు ఇంత క్రితం అనేక చేశాను కదా, ఈ పాపం నుంచి నాకు విముక్తి ఎలాగా అంది మాంత్రికురాలు. ఆ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో నాకు తోచలేదు. అయినా సరే ఏదో చెప్పాలి కనుక, అమ్మా రాగద్వేషిణి, నువ్వొక కుర్రవాణ్ణి పెంచుతున్నట్లు నేను తెలుసుకున్నాను. నాకెలా తెలిసిందా అని ఆలోచించకు. ఆత్మరూపానికి తెలియందంటూ ఏమీ ఉండదు. ఇదంతా మహర్షి తపశ్శక్తి సంపన్నత. ఇకపోతే నీ పాపం పరిహారం కావాలంటే ఒకటి చేయవలసి ఉంది అన్నాను. ఏమిటది చెప్పు నాన్నా. మరేం లేదు, కన్న తల్లిదండ్రుల నుంచి పిల్లల్ని విడదీయటం మహాపాపం. నువ్వా కుర్రవాడిని స్వేచ్ఛగా విడిచిపెట్టు. ఆ కుర్రవాడి వస్తువాహనాలేవి నువ్వు నాశనం చేయకుండా వాడికిచ్చేయాలి. అంతేకాదు, నీకు అత్యంత ప్రీతిపాత్రమైన 2 దివ్య వస్తువుల్ని ఆ కుర్రవాడికిచ్చి సాగనంపు. అలా చేశావో నీ పాపం పటాపంచలైతుంది అంటూ చెప్పాను. ఆ వెంటనే మాంత్రికురాలు శిరస్సు వంచి, నువ్వు నాకు జన్మనిచ్చిన తండ్రివి, విద్యలు నేర్పిన గురువర్యుడివి. నీ మాటలు నాకు శిరోధార్యం. అలాగే చేస్తాను. ఇక్కడి వ్యవహారమంతా ముగించుకొని నువ్వుండే గుహకు వస్తాను నాన్నా అంది. అలాగే రా తల్లి, ఇక నేను వెళ్ళిపోతున్నాను అంటూ చెప్పి నోటిలో నుంచి నీలమణి తీసేసి జేబులో భద్రపరిచాను. ఆ తర్వాత మాంత్రికురాలు బానిసలందరినీ విడిచిపెట్టింది. ఆమె పూజా మందిరం నుంచి బయటికి వెళ్ళగానే అక్కడ ఎవరూ లేరని నిర్ధారణ చేసుకున్న తర్వాత నెమ్మదిగా విగ్రహంలో నుంచి యువతలకి వచ్చాను. ఎవరికంటా పడకుండా చకచకా నడుచుకుంటూ నా గదిలోకి వెళ్ళి దుప్పటి ముసుగు తన్ని కళ్ళు మూసుకున్నాను. ఆ రాత్రి ఎలాగో గడిచింది. తెల్లవారిన తర్వాత మాంత్రికురాలు నా గదికి వచ్చింది. ఏం పెద్దమ్మా, ఇంత ప్రొద్దుటే వచ్చావు? రాత్రి నలబలులు నిర్విఘ్నంగా సాగినట్టేనా అన్నాను. నా లక్ష్యము సిద్ధించబోతున్నదిరా నాయనా. ఇక నరబలులు అవసరం లేదు. నిన్ను కూడా మీ అమ్మా నాన్నల దగ్గరకు సాగనంపుతాను. అంతేకాదు, రెక్కల గుర్రాన్ని నీకిచ్చేస్తున్నాను. నా దగ్గర 2 దివ్య వస్తువులు ఉన్నాయి. ఒకటి మాయాదర్పణం, రెండవది మంత్రపు విసనకర్ర. ఈ 2 దివ్య వస్తువులను నీకు ఇవ్వమని మా నాన్నగారి ఆదేశం అంది మాంత్రికురాలు. అదేమిటి పెద్దమ్మా, ఇన్నాళ్ళు నన్ను కన్న కొడుకులా చూసుకొని ఇప్పుడు పంపించేస్తావా అంటూ మారాన్ చేశాను. వెళ్ళాలి, తప్పదు. నన్ను చూడాలన్న కోరిక కలిగినప్పుడు మాయాదర్పణంలో చూడొచ్చు, మాట్లాడొచ్చు అంది. మాంత్రికురాలు మాయాదర్పణాన్ని, మంత్రపు విసనకర్రను తెప్పించి నాకు ఇచ్చింది. మాయాదర్పణ ప్రభావం ఎటువంటిదో నీకు తెలుసు. ఇక మంత్రపు విసనకర్ర, దీని విషయం చెబుతాను విను. దీని గాలిని ఎవరి మీదకి విసురుతామో వాళ్ళు సర్వము మరిచి మనం చెప్పినట్లు వింటారు. అయితే దీని ప్రభావము మా వంటి మాంత్రికుల మీద మాత్రం పనిచేయదు సుమా అంది. అటు పిమ్మట ఆమె నన్ను వెంట పెట్టుకొని మాయాభవనం సింహద్వారం చెంతకు తీసుకువచ్చింది. అదే సమయంలో బలిష్టకాయుడొకడు నా పంచకళ్యాణి గుర్రాన్ని తెచ్చి కళ్యాణి నా చేతికి ఇచ్చాడు. నేను ఆమె వద్ద సెలవు తీసుకొని పంచకళ్యాణిని అధిరోహించాను. పంచకళ్యాణి స్వేచ్ఛావాయువులు పీల్చుకొని ఒక్కసారి బిగ్గరగా సకిలించి అటూ ఇటూ ఉన్న 2 రెక్కల్ని ఆడించి గాలిలోకి లేచింది. నేను రాజధాని దిక్కుగా కాకుండా నీలమణి ఇచ్చిన వృద్ధుడు అతని ఒంటెలు ఏ దిక్కుగా వెళుతున్నాయోనని క్రిందికి చూసుకుంటూ ఆకాశ మార్గాన బయలుదేరాను. ఆ విధంగా ఆకాశ మార్గాన ప్రయాణం చేస్తున్న నాకు క్రిందగా వెళుతున్న ఒంటెలు, కొంతమంది మనుషులు కనిపించారు. వాళ్ళను చూసిన తర్వాత నేను ఎంతో సంతోషిస్తూ పంచకళ్యాణి గుర్రాన్ని నెమ్మదిగా నేల మీదకు దించాను. ఆకాశం నుంచి క్రిందకు దిగుతున్న నన్ను చూస్తూనే ఎడారి వర్తకులు భయంతో కొయ్యబారిపోయి ఎక్కడి వారక్కడ నిలుచుండిపోయారు. నేను వాళ్ళ సమీపంగా దిగిన తర్వాత వాళ్ళు నన్ను గుర్తుపట్టారు. నువ్వా నాయనా,
మేము ఎవరో బ్రహ్మరాక్షసుడు ఆకాశం నుంచి మమ్మల్ని చంపడానికి దిగి వస్తున్నాడు కాబోలు అనుకొని భయపడిపోయాము. అది సరే, నువ్వు విక్రమపురి యువరాజువని తెలిసింది నిజమేనా అని ఎడారి వర్తకుల పెద్ద నన్ను ప్రశ్నించాడు. నిజమే, నేను విక్రమపురి యువరాజునే. అది సరే, మీలో ఒక ముసలి వర్తకుడు ఉండాలి. అతడేడి? కనిపించడేం? అతడికి ఓ గుడ్డి వంటె కూడా ఉండాలి అన్నాను. వర్తకుల పెద్ద బాధపడుతూ, ఏం చెప్పమంటావు యువరాజా, మేము మాయాభవనం నుంచి యువతలకి వచ్చిన తర్వాత ఆ వృద్ధుడు మరణించాడు. అతన్ని దారి పక్కగా సమాధి చేసి వస్తున్నాము అన్నాడు. అయితే ఇప్పుడెలాగా? ఆ వృద్ధుడి తాలూకు నీలమణి, గుప్త ఖజానా నిక్షిప్తం చేయబడిన ప్రదేశం తాలూకు తావీదు నా దగ్గరే ఉండిపోయాయి. అవి మీకు ఇస్తాను. వాటిని ఆయన వారసులకు అందచేయండి అంటూ వాటిని వర్తకుల పెద్దకు ఇవ్వబోయాను. వర్తకుల పెద్ద వాటిని తీసుకోకుండా, వృద్ధుడికి నా అన్నవాళ్ళు లేరు యువరాజా. నువ్వు ఈ దేశానికి భావి మహారాజువి కాబట్టి ఆ వస్తువులు నీ దగ్గర ఉండటమే ధర్మం అంటూ చెప్పి పరివారాన్ని వెంటబెట్టుకుని ముందుకు సాగిపోయారు. నేను ఆ ఎడారి ప్రాంతంలో నిలబడి ఏం చెయ్యాలా అని ఆలోచించసాగాను. ప్రస్తుతము విక్రమపురి ఆర్థిక పరిస్థితి బాగా ఎదుర్కొంటున్నది. గుప్త ఖజానా తీసుకొని వెళితేనే నా కర్తవ్యాన్ని చక్కగా నెరవేర్చినట్లు ఉంటుంది అని నిశ్చయించుకున్నాను. ఆ వెంటనే తావీదులోని కాగితం తీసి అందులో రాసిన విషయాలను, గుప్త ఖజానా దగ్గరికి వెళ్లే మార్గాన్ని క్షుణ్ణంగా పరిశీలించాను. గుప్త ఖజానా దగ్గరికి వెళ్ళాలంటే చిక్కని భయంకరారణ్యం దాటి కొండల ప్రాంతానికి వెళ్ళాలి. ఆ భయంకరారణ్యంలో క్రూర మృగాలు అనేకం ఉంటాయి. మదించిన ఏనుగుల బెడద ఎక్కువగా ఉంటుంది. అయినా ధైర్యం చేసి పంచకళ్యాణిని అధిరోహించి పడమటి దిక్కుగా బయలుదేరాను. అయితే ఈసారి ఆకాశ మార్గాన కాకుండా పంచకళ్యాణిని నేల మీదగానే దౌడు తీయించాను. చీకటి పడే సమయానికి ఆ భయంకరారణ్యం చెంతకు చేరుకున్నాను. ఆ చీకటిలో క్రూర మృగాల బారి పడకుండా ప్రయాణం చేయటం అసంభవమని ఆ రాత్రి ఓ చెట్టు మీద విశ్రమించాను. పంచకళ్యాణిని చెట్టు మొదటన స్వేచ్ఛగా విడిచిపెట్టాను. ఏదైనా క్రూర మృగం వచ్చినా పంచకళ్యాణికి భయం లేదు. ఎందుకంటే అది పైకి ఎగరగలదు గనక. తెల్లవారింది. నేను చెట్టు దిగి వచ్చాను. పంచకళ్యాణి చుట్టుపక్కల ఉండే పచ్చగడ్డి మేస్తూ కనిపించింది. నేను ఆ సమీపంగా ఉండే చెట్ల ఫలాలు తిని కోనేటి నీరు త్రాగి తిరిగి ప్రయాణం సాగించాలని నిశ్చయించుకున్నాను. అయితే పంచకళ్యాణిని నా వెంట తీసుకువెళ్లేందుకు వీలు లేకపోయింది. ఆకాశం మీద ఎగురుతూ వెళ్లే మార్గం తెలియదు. అరణ్యం గుండా వెళ్ళటానికి అది చిక్కని అడవి కాబట్టి గుర్రం మీద ప్రయాణం కూడా అంత సులభం కాదు. అందుచేత పంచకళ్యాణిని అక్కడే విడిచిపెట్టి కాలినడకన వెళ్ళటానికి నిశ్చయించుకున్నాను. ఆ వెంటనే పంచకళ్యాణిని స్వేచ్ఛగా విడిచిపెట్టి, చూడు మిత్రమా, నేను గుప్త ఖజానా అన్వేషణ నిమిత్తం వెళుతున్నాను. నేను తిరిగి రావటానికి వారం 10 రోజులు పట్టవచ్చు. అంతవరకు నువ్వు ఇక్కడే ఉండు. క్రూర మృగాలు వస్తే ఆకాశంలోకి ఎగిరి ప్రాణరక్షణ చేసుకో అని చెప్పాను. నా మాట అర్థమైనట్లు పంచకళ్యాణి పెద్దగా సకిలించి తలపైకి కిందకి ఆడించింది. ఆ తర్వాత నేను భీకరారణ్యంలో కాలినడకన బయలుదేరాను. మిట్ట మధ్యాహ్నం వరకు ప్రయాణం కొనసాగించిన తర్వాత ఒక చోట ఏనుగుల గుంపు కనిపించింది. కత్తి చేతబట్టి వాటితో పోరాటం అసంభవం. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉండగానే ఏనుగులు నన్ను చూడనే చూశాయి. ఆ వెంటనే అవి తొండాలు పైకెత్తి ఘీంకరించుకుంటూ నా దిక్కుగా పరిగెత్తుకు రాసాగాయి. నేను చప్పున మంత్రపు విసనకర్ర తీసి నా సమీపంగా వచ్చిన ఏనుగుల మీదకి గాలి విసరటం ప్రారంభించాను. ఏముంది, తొండాలు పైకెత్తి వచ్చిన ఏనుగులు కాస్త చల్లబడి మచ్చిక జంతువుల్లాగా మారిపోయాయి. నేను ఆ కనిపించే కొండ ప్రాంతానికి వెళ్ళాలి. మీరు నన్ను అక్కడికి తీసుకువెళ్ళండి అన్నాను. తక్షణం ఒక ఏనుగు ముందటి కాళ్లను నేలకు ఆనించి పడుకుంది. నేను దాని కుంభస్థలం మీదకెక్కి కూర్చున్నాను.
నేను కూర్చున్న ఏనుగు లేచి నిలబడి పెద్దగా ఘీంకరించింది. ఆ వెంటనే కొన్ని ఏనుగులు పరిగెత్తుకుంటూ దాని ముందుకు వచ్చి బారులు తీరి నిల్చున్నాయి. ఎట్లాగైతేనేమి ఏనుగుల సహాయంతో నేను పర్వత ప్రాంతానికి చేరుకున్నాను. తావీదులో ఉన్న అక్షరాల సహాయంతో గుప్త ఖజానా ఎక్కడుందో తెలుసుకోగలిగాను. నెమ్మదిగా ఆ ధనపు రాసుల్ని ఏనుగుల మీదకు చేర్చి తిరుగు ప్రయాణమయ్యాను. పంచకళ్యాణి ఉన్న చోటికి వచ్చేసరికి తెల్లవారిపోయింది. అక్కడ ఏనుగు మీద నుంచి దిగి పంచకళ్యాణిని అధిరోహించాను. ఆ తర్వాత ఏనుగుల ముందుగా పంచకళ్యాణిని నడిపిస్తూ చివరకు విక్రమపురి చేరుకున్నాను. నగరాన్ని సైతం తమ పాదాలతో తొక్కి నేలమట్టం చేయగల ఏనుగుల గుంపును అల్లంత దూరాన చూస్తూనే నగర పౌరులు భయాందోళనలతో తలుపులు మూసుకొని ఉండిపోయారట. భటులు ఈ విషయాన్ని మా నాన్నగారితో చెప్పగానే ఆయన ఎవరో శత్రురాజు దండెత్తి వస్తున్నాడన్న భ్రమతో సైన్యాన్ని ఆయుత్తం చేయసాగాడట. అటువంటి ఆపోహలు వస్తాయన్న ఊహతో నేను పంచకళ్యాణిని ఆకాశ మార్గాన పోనిచ్చి తిన్నగా అంతఃపురం మీదకు దిగాను. అలా వచ్చిన నన్ను చూస్తూనే మా నాన్నగారు, పట్టపురాణులు, మంత్రులు ఎంతో ఆశ్చర్యపోయారు. నేను వాళ్లకు జరిగిన వృత్తాంతం యావత్తూ విశదీకరించి చెప్పి ఎంతో సంతోషం కలిగించాను. భటులు ఏనుగుల మీద నుంచి ధనరాశుల్ని, బంగారు నాణేల్ని, అమూల్యాభరణాలను క్రిందకు దించి ఖజానాలో భద్రపరిచారు. ఆ రోజు గడిచిపోయిన తర్వాత మాయాదర్పణంలో కాంచనపుర యువరాణిని చూడాలనిపించింది. మాయాదర్పణాన్ని ఎదురుగా పెట్టుకొని, ఓ మాయాదర్పణమా, ఇప్పుడు కాంచనరేఖ ఏం చేస్తున్నదో చూపించు అన్నాను. తక్షణము కాంచనరేఖ నర్తనశాలలో నృత్యం చేస్తూ కనిపించింది. ఆ మందిరంలో ఎవరూ లేకపోవటం నా అదృష్టం. దేవి, కాంచనరేఖ, క్షేమంగా ఉన్నావా అన్నాను. కాంచనరేఖ నృత్యం ఆపి నలుదిక్కులా చూసింది. నేను కాంచనరేఖ, విక్రమపురి యువరాజును. నా పేరు ప్రతాపవర్మ. జ్ఞాపకం వచ్చిందా? నేను నిన్ను చూడగలుగుతున్నాను, నువ్వు నన్ను చూడలేవు అన్నాను. అది సరే, ఈ 6 నెలలు నువ్వేమయ్యావు? అసలేం జరిగిందో వివరంగా చెప్పు అంది కాంచనరేఖ. నేను జరిగిన వృత్తాంతం యావత్తూ కాంచనరేఖతో చెప్పిన తర్వాత ఇలా అన్నాను. చూడు కాంచనరేఖ, ఆ మాంత్రికురాలు బహు దుష్ట స్వభావం కలది. నేను విక్రమపురి యువరాజునని దానికి తెలుసు. నేను తనని మోసగించానని తెలుసుకున్న వెంటనే ఇక్కడికి వస్తుంది. దాని మంత్రశక్తి ముందు సైనిక శక్తి ఎందుకూ పనికిరాదు. అందుచేత నాన్నగారిని అడిగి నేను మీ దేశం వస్తాను. కొన్నాళ్ల పాటు మీ రాజ్యంలో ఉంటే పరిస్థితులు అవే చక్కబడతాయి. అందుకు కాంచనరేఖ సంతోషంగా అంగీకరించింది. ఆ తర్వాత మళ్ళీ మంత్రాన్ని చదివి, ఓ మాయాదర్పణమా, మహామాంత్రికురాలు రాగద్వేషిణి ఎలా ఉన్నదో, ఏం చేస్తున్నదో చూపించు అన్నాను. తక్షణము కాంచనరేఖ మాయమై మాయాదర్పణంలో మాంత్రికురాలు కనిపించింది. ఆమె తన మాయాభవనంలో అటు ఇటు చిందులు తొక్కుతూ, ఓరి విక్రమపురి యువరాజా, ఎంత మోసం చేశావురా, మాయలో నన్నే మించిపోయావు. నా తండ్రి కంఠంతో మాట్లాడి నన్ను మోసం చేయటమే కాకుండా మాయాదర్పణాన్ని, మంత్రపు విసునుకరను, పంచకళ్యాణి గుర్రాన్ని కూడా పట్టుకు వెళ్ళావు. నా తండ్రి ఆత్మస్వరూపంతో వచ్చి మాట్లాడి వెళ్ళాడని భ్రమపడ్డాను. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే మహర్షి లేడు. మా నాన్న మంత్రశక్తి నుంచి విముక్తి పొందలేదు. నిన్ను కొడుకుగా భావించినందుకు ఎంత మోసం చేశావురా. అయినా ఈ అవమాన భారాన్ని సహిస్తూ మిన్నుకుంటానని మాత్రం విరవిగకు. నీకు ఎటువంటి శాస్తి చేయాలో నాకు బాగా తెలుసు. త్వరలోనే విక్రమపురి వస్తున్నాను, కాచుకో అని అరుస్తున్నది. బాప్రే, ఈ మంత్రగత్తె అనుకున్నంత పని చేసి తీరుతుంది. రేపు ఉదయమే నాన్నగారి వద్ద అనుమతి తీసుకుని కాంచనపురి వెళ్ళటమే శ్రేయస్కరం అని నిశ్చయించుకున్నాను. ఆ మన్నాడు పంచకళ్యాణి గుర్రాన్ని అధిరోహించి ఆకాశ మార్గాన కాంచనపురి దిక్కుగా బయలుదేరాను. కాంచనపురిలో
నాకు బ్రహ్మాండమైన స్వాగతం లభించింది. నేను వచ్చినందుకు కాబోయే సతీమణి అయిన కాంచనరేఖ ఎంతగానో సంతోషించింది. అయితే ఆమెను చూసిన సంతోషం మాత్రం నా ముఖంలో కనిపించలేదు. మాంత్రికురాలు పదే పదే నాకు గుర్తుకు రాసాగింది. ఏమిటలా ఉన్నారు అంటూ కాంచనరేఖ ప్రశ్నించింది. నేను మాంత్రికురాలి విషయం చెప్పాను. దీనికింత ఆలోచన దేనికి? మా దగ్గర రథ, గజ, తురగ, పదాతి దళాలు ఎన్నో ఉన్నాయి. వాటిని మాంత్రికురాలి భవనం మీదకు నడిపించి దాన్ని నేలమట్టం చేయిస్తే సరి అంది కాంచనరేఖ. మాంత్రికురాలు అంత చేతకానిదని భావించకు. సైన్య సమేతంగా వెళ్ళినందువల్ల ఎటువంటి ప్రయోజనమూ ఉండదు అన్నాను. అయితే ఏం చేద్దామంటావు అన్నది. అదే అంతు చిక్కకుండా ఉంది అన్నాను. కాంచనరేఖ కొంతసేపు ఆలోచించి, ఇలా మంత్రాలు మాయలు నేర్చుకున్న మాంత్రికులు తమ ప్రాణాలని ఏ చిలుకలోనో ఏ చేపలోనో భద్రపరిచి దాని చుట్టూ గట్టి కాపలా ఉంచుతారని ఎవరో చెప్పగా విన్నాను. ఈ విధంగానే ఈ మాంత్రికురాలు కూడా తన ప్రాణాలని ఎక్కడైనా దాచి ఉంచొచ్చు. నీ దగ్గర ఎలాగూ మాయాదర్పణం ఉంది కదా, దానిలో చూస్తే మాంత్రికురాలి ప్రాణాలు ఎక్కడున్నది ఇట్టే తెలిసిపోతుంది. ఆ తర్వాత ఏం చేయాలన్నది నువ్వు ఆలోచిద్దువు గాని అంది. కాంచనరేఖ ఆలోచన దివ్యంగా తోచింది. వెంటనే మాయాదర్పణాన్ని ముందు పెట్టుకొని, ఓ మాయాదర్పణమా, రాగద్వేషిని తాలూకు అసలు ప్రాణాలు ఎక్కడా ఏ విధంగా నిక్షిప్తమై ఉన్నాయో చూపించు అన్నాను. తక్షణము మాయాదర్పణం దేదీప్యమానంగా వెలిగింది. అందులో నక్షత్రాలు ప్రకాశిస్తూ కనిపించాయి. ఆ గోళం మీద ఒకే ఒక్క భవనము. ఆ భవనం లోపల ఎందరో రాక్షసులు. ఆ రాక్షసుల మధ్య భయంకరాకారుడొకడు కూర్చొని ఉన్నాడు. కొద్దిసేపు గడిచిన తర్వాత ఆ భీకరాకారుడు లేచి ఓ పెద్ద గది తలుపు తెరిచాడు. ఆ తలుపులు పెద్ద రాతి బండతో తయారు చేయబడ్డాయి. సామాన్య మానవులు 100 మంది కలిసినా వాటిని తెరవటం కష్టం. భీకరాకారుడు లోపలికి వెళ్ళగానే తలుపులు మూసుకుపోయాయి. లోపల ఎన్నో పంజరాలు వేలాడుతున్నాయి. వాటిలో అనేక రకాల పక్షులు కనిపించాయి. రాక్షసుడు ప్రతి పంజరం సమీపంగా వెళ్ళి దాని తలుపులు తెరిచి పక్షికి ఏదో మేత వేసి తలుపులు మూసి ముందుకు వెళుతున్నాడు. ఆ విధంగా పక్షులకు మేత వేస్తూ వాడొక పంజరం దగ్గర ఆగి, ఏం రాగద్వేషిని, నీ నరబలుల యజ్ఞం ఎంతవరకు వచ్చింది? ఎన్నాళ్ళు నీ ప్రాణాల్ని కాపాడుతూ ఉండాలి అని అడిగాడు. పంజరంలోని పక్షి మానవ భాషలో మాట్లాడుతూ, ఓ కుర్రకుంక నన్ను ఘోరంగా మోసగించాడు. నరబలుల యజ్ఞం సగంలోనే ఆగిపోయింది. ఇంకా కొన్నాళ్ళు నా ప్రాణాల్ని కాపాడుతూ ఉండు అంది. ఆ తర్వాత మాయాదర్పణంలోని దృశ్యం అదృశ్యమైపోయింది. ఏం చెయ్యాలో ఇప్పుడు బోధపడింది. నక్షత్రాల నడుమున ఉండే ఆ గోళానికి వెళతాను. రెక్కల గుర్ర నన్ను అక్కడికి తీసుకువెళుతుంది అన్నాను. కాంచనరేఖ నాకు ప్రోత్సాహాన్నిస్తూ, మాంత్రికురాలు మరణిస్తే గాని మనకు సుఖశాంతులు దొరకవు. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అంది. నేను ఆ మర్నాటి ఉదయాన్నే దివ్య వస్తువుల్ని తీసుకొని అంతఃపుర సౌధో పరిభాగం నుంచి పంచకళ్యాణి గుర్రం మీద మాయాగోళానికి బయలుదేరాను. చీకటి పడే వరకు రెక్కల గుర్రం ఆకాశం మీద ఎగురుతూనే ఉంది. నలుదిశలా చీకటి అలుముకున్న తర్వాత ఆకాశ వీధిలో నక్షత్రాలు కనిపించసాగాయి. నాకు కొద్ది దూరంలో చందమామలాగా వెలుగుతున్న చిన్న గోళం ఒకటి కనిపించింది. నేను మాయాదర్పణంలోకి చూస్తూ, మాంత్రికురాలి ప్రాణాలు ఉన్నది ఈ గోళం మీదేనా లేక మరొక గోళమా చూపించు అన్నాను. మాయాదర్పణంలో నాకెదురుగా ఉన్న గోళమే కనిపించింది. ఇకనేం అదే గోళమని నిశ్చయించుకొని గుర్రాన్ని అతి జాగ్రత్తగా ఆ గోళం మీదకి దించాను. దూరంగా నాకు భవనం ఒకటి కనిపించింది. అందులోనే రాక్షసులు ఉండవచ్చునని ఊహించాను. అది రాత్రి సమయం కావటం వలన నేను చీకట్లో నడుస్తూ నెమ్మదిగా భవనం చెంతకు చేరుకున్నాను. భవనం లోపల కోలాహలంగా ఉంది. భీకరాకారుడైన పెద్ద రాక్షసుడు
భవనం మధ్యగా కూర్చొని పెద్ద కడవులోని సారాయిని గుటగుట తాగుతూ కనిపించాడు. వాడికి ఇరువైపులా చిన్న చిన్న రాక్షసులు కొంతమంది కూర్చొని వాడికి సేవలు చేస్తున్నారు. వాడు వరుసగా 100 కడవల సారాయి తాగిన తర్వాత హాయిగా నేల మీద పడుకొని గుర్రు పెట్టి నిద్రపోసాగాడు. వాడు అలా నిద్రపోయిన తర్వాత మిగిలిన చిన్న రాక్షసులు లేచి భవనంలోని చిన్న చిన్న గదుల్లోకి వెళ్ళి మేనులు వాల్చారు. ఆ తర్వాత నేను పిల్లిలాగా అడుగులో అడుగు వేసుకుంటూ భవనంలోకి వెళ్ళాను. ఆ పెను రాక్షసుడు నిద్రపోతున్న ఆవరణ చాలా విశాలంగా ఉంది. వాడి తల వైపున 2 పెద్ద బండరాళ్ళు కనిపించాయి. మాయాదర్పణంలో నాకు కనిపించిన తలుపులు అవే అని నిశ్చయించుకున్నాను. ఆ తలుపులకి కుడివైపున ఓ శక్తి విగ్రహం ఉంది. నేను నెమ్మదిగా అటువైపుకు వెళ్ళి విగ్రహం చాటున దాక్కున్నాను. రాక్షసుడు హాయిగా గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. ఈ సమయంలో మాంత్రికురాలి పంజరాన్ని తస్కరించి తీసుకువెళ్ళవచ్చు. కానీ రాతి తలుపుల్ని తెరవటం నా శక్తికి మించిన పని. తెల్లవారే వరకు ఇక్కడ జాగరణ చేయడం తప్పదు అనుకున్నాను. తెల్లవారింది. నేను రాక్షసుల కంటపడకుండా జాగ్రత్త పడ్డాను. కొంతసేపటికి పెను రాక్షసుడు లేచాడు. అంత క్రితమే అక్కడికి వచ్చిన చిన్న రాక్షసులు తమ నాయకుడు లేవటం చూస్తూనే పెద్ద పెద్ద కడవలలో సారాయి, పెద్ద బుట్టలో మాంసము తెచ్చి వాడి ముందు పెట్టారు. ఆ పెను రాక్షసుడు ఆవురావురుమంటూ మాంసమంతా ఒక్క చిటికలో తినేసి కడవల్లోని సారాయి గుటగుటా తాగేసి బ్రేవుమని తేంచేశాడు. తర్వాత లేచి నుంచొని, "ఒసే కంకాళిక, ఎక్కడ చచ్చావే? త్వరగా రా, పక్షులకు మేత వెయ్యాలి" అంటూ గావు కేక పెట్టాడు. ఈ కంకాళిక ఎవరా అని చూస్తూ ఉండగానే, "వస్తున్నానయ్యా, ఇంతలోనే అంత అగ్గిబుగ్గి అయితావేం?" అంటూ చిన్న పర్వతం లాంటి స్త్రీ ఆకారం అక్కడికి వచ్చింది. రాక్షసుడు దాని వంక ఆప్యాయంగా చూస్తూ, "లేదులే అమ్మా, నేను తలుపులు తీసుకొని లోనికి వెళ్తాను, కానీ నువ్వు మేత పట్టుకురా" అంటూ వాడు రాతి తలుపులు తెరుచుకొని లోనికి వెళ్ళాడు. ఆ మాయదారి కంకాళిక మేత కోసం కాబోలు అటుగా వచ్చి విగ్రహం చాటున దాక్కున్న నన్ను చూడనే చూసింది. అది బండి చక్రాలంతేసి మిడిగుడ్లను గుండ్రంగా తిప్పుతూ, "ఎవరు నువ్వు? ఇక్కడికి ఎలా వచ్చావు? ఉండు, మా నాన్నని పిలుస్తాను" అంటూ తలెత్తి నోరు తెరిచింది. ఇక లాభం లేదని చప్పున మంత్రపు విసనకర్ర తీసి దాని మీదకి గాలి విసిరాను. అంతే, కంకాళిక వెంటనే నోరు మూసేసి, "నన్నిప్పుడేం చేయమంటావు?" అంది. "మాట్లాడకుండా పక్షులకు మేత పట్టుకు వెళ్ళు. నేను నీ వెనకాలే వస్తాను. ఏ ఏ పక్షులు ఏ ఏ మాంత్రికులో నాకు తెలుసుకోవాలని సరదాగా ఉంది. నాకు వివరంగా చెబుతావు కదూ" అన్నాను. "నీకు చెప్పకపోతే ఇంకెవరికి చెబుతాను? ఇలారా, నా వెనకగారా" అంటూ కంకాళిక మేత తీసుకొని మందిరంలోకి అడుగుపెట్టింది. పర్వతం లాంటి కంకాళిక వెనక దాక్కొని నేను కూడా మందిరంలోకి అడుగుపెట్టాను. పెను రాక్షసుడు కూతురు చేతిలోని మేత తీసుకొని పక్షులకు వేస్తూ ముందుకు బయలుదేరాడు. వాడి వెనక కంకాళిక, దాని వీపు వెనక నేను అలా ముందుకు సాగాము. పక్షులకు మేత వేయటం పూర్తి అయిన తర్వాత పెను రాక్షసుడు కూతురు దిక్కు తిరిగి, "నేను బయటికి వెళ్తున్నాను, పక్షులకు నీళ్లు పెట్టి త్వరగా వచ్చాయి" అంటూ వాడు అవతలికి వెళ్ళిపోయాడు. కంకాళిక ఒక్కొక్క పక్షి ముందు నీళ్లు పెట్టి ఆ పక్షిలోని ప్రాణం ఏ దేశపు మాంత్రికుడిదో వివరంగా చెప్పసాగింది. చివరికి ఒక పంజరం సమీపంగా వచ్చి ఆ పక్షికి నీళ్లు పెట్టి పంజరం తలుపు మూసేసింది. ఈ మాంత్రికురాలి పేరు రాగద్వేషిణి, మగధ దేశానికి చెందిన మహామాంత్రికురాలు అంది. నాకు కావలసిన పంజరం అదే కాబట్టి అక్కడే నిల్చొని పక్షి వంక తదేకంగా చూడసాగాను. పక్షులకు నీళ్లు పెట్టడం అయింది. "నేను బయటికి వెళ్తున్నాను, నువ్వు రావా?" అంది కంకాళిక. "ఎందుకు రాను? వస్తాను. అయితే నాకీ మందిరంలో కొంచెం పనుంది, అది చూసుకుని వచ్చేస్తాను, నువ్వెళ్ళు. నేను ఈ మందిరంలో ఉన్న సంగతి మీ నాన్నకు చెప్పకు సుమా"
అంటూ మంత్రపు విసనకర్రను మరొకసారి కంకాళిక ముఖం మీదకు విసిరాను. అది ముసిముసిగా నవ్వుకుంటూ, ఎందుకు చెబుతాను, నువ్వు పని ముగించుకొని త్వరగా వచ్చేయ్, మనిద్దరం ఎంచక్కా ఉద్యానవనంలో కూర్చొని హాయిగా మాట్లాడుకుందాం అంటూ బయటికి వెళ్ళిపోయింది. అది అలా బయటికి వెళ్ళిన తర్వాత అమాంతం మాంత్రికురాలి పంజరాన్ని తీసి చేతబుచ్చుకొని తలుపు దగ్గరికి వచ్చాను. అయితే అప్పటికే రాతి తలుపులు మూసుకుపోయాయి. తన కూతురు బయటికి వస్తూనే రాక్షసుడు మందిరం తలుపులు మూసేసి ఉంటాడు. ఏం చెయ్యాలో నాకు పాలు పోలేదు. తలుపులను తెరవటం నాకు శక్యం కాలేదు. పంజరంలోని మాంత్రికురాల్ని చంపేద్దామని అనుకున్నాను. అయితే అక్కడ చంపితే ఎటువంటి ప్రమాదం సంభవిస్తుందోనని భయపడి ఊరుకున్నాను. ఆ వెంటనే నాకు వృద్ధుడు ఇచ్చిన నీలమణి జ్ఞాపకం వచ్చింది. చప్పున దాన్ని నోట్లో పెట్టుకొని కంకాళిక గొంతు కావాలని కోరుకొని, ఒరే అయ్యా, నేను యువతలికి రాకుండానే తలుపులు మూసి పారేశావేమిట్రా అంటూ బిగ్గరగా కేక పెట్టాను. ఇప్పుడే కదమ్మా యువతలికి వచ్చావు, మళ్ళీ లోనికి ఎప్పుడు వెళ్ళావు అంటూ పెను రాక్షసుడు తలుపులు తెరిచాడు. తలుపులు తెరుస్తూనే నన్ను చూసి కొయ్యబారిపోయాడు. నేను ఆలస్యం చేయకుండా మంత్రపు విసనకర్ర తీసి రాక్షసుడి ముఖానికి గాలి తగిలేటట్లు విసిరాను. రౌద్రాకారంతో నన్ను తీక్షణంగా చూస్తున్న వాడల్లా అంతలోనే పిల్లిలాగా అయిపోయి, ఎవరు నాయనా నువ్వు? ఊహు, నువ్వు ఎవరైతేనేమి, నువ్వు మా ఇంటికి వచ్చావు కాబట్టి మా అతిథివే. అవును, ఆ చేతిలోని పంజరం ఏమిటి? అది నీకు కావాలా? కావలిస్తే పట్టుకెళ్ళు. ఇంటికి వచ్చిన అతిథులకు ఏం కావాలన్నా ఇవ్వటం గృహస్థ ధర్మం కదా అన్నాడు. చూడు పెదనాన్న, నేను చప్పున మా లోకంకి వెళ్ళాలి. నా రెక్కల గుర్రం ఇక్కడే ఎక్కడో ఉంటుంది. ఎవరినైనా తెచ్చిపెట్టమనవు అన్నాను. మా బాబే, మా నాయనే, నన్ను పెదనాన్న అని పిలుస్తున్నావా? చాలా మంచివాడివిలాగా కనిపిస్తున్నావు. ఇదిగో క్షణాల మీద నీ రెక్కల గుర్రాన్ని రప్పిస్తాను అంటూ వాడు చప్పట్లు చెరిచాడు. నల్లగా తుమ్మ ముద్దులాగా ఉన్న చిన్న రాక్షసుడొకడు పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళి అంతలోనే నా పంచకళ్యాణితో సహా తిరిగి వచ్చాడు. ఇదిగో నీ రెక్కల గుర్రం, స్వేచ్ఛగా మీ లోకంలోకి వెళ్ళిపోవచ్చు అంటూ పెను రాక్షసుడు పళ్ళికిలించాడు. బ్రతుకు జీవుడా అనుకుంటూ పంచకళ్యాణిని అధిరోహించి దాన్ని భూలోకం దిక్కుగా పోనిచ్చాను. ఆ గోడం దాటి కొంత దూరం వచ్చిన తర్వాత మాంత్రికురాలు ఏ మఘాయిత్యం చేస్తున్నదో చూడాలన్న తలంపు కలిగి మాయాదర్పణాన్ని తీశాను. ఓ మాయాదర్పణమా, రాగద్వేషిణి అనే మాంత్రికురాలు ఇప్పుడు ఎక్కడ ఉందో ఏం చేస్తున్నదో చూపించు అన్నాను. మాయాదర్పణంలో మాంత్రికురాలు కనిపించింది. అయితే ఆమె చేతిలో బంగారు పంజరం ఉంది. ఆ పంజరంలో కాంచన రేఖ వేలెడంత పరిమాణంలో బంధించబడి ఉంది. మాంత్రికురాలు పంజరం వైపు చూస్తూ ఇలా అంది. ఓసే కాంచనరేఖ, నీ ప్రియుడు ఎక్కడుంది చెప్పటానికి నిరాకరించావు కదా, దానికి ఫలం అనుభవించు. నిన్ను బంధిస్తే నీ ప్రియుడు ఎక్కడున్నా సరే నిన్ను విడిపించడానికి రెక్కలు కట్టుకొని రెక్కల గుర్రం మీద ఇక్కడికే వస్తాడు. ఈ కోట విక్రమపురికి సమీపంగా ఉండే ఎత్తైన ప్రదేశంలో ఉంది. నీ ప్రియుడి దగ్గర మాయాదర్పణం ఉంది. వాడు దాని సహాయంతో ఇక్కడికి వస్తాడు. వాడు వచ్చిన తర్వాత మీ ఇద్దరినీ కలిపి చిత్రహింసల పాలు చేసి నా కసి తీర్చుకుంటాను. నా మంత్రపు వస్తువులు చేజిక్కించుకున్న తర్వాత వాణ్ణి నిన్ను కలిపి సరాసరి స్వర్గానికి పంపేస్తాను. అక్కడ నందనోద్యానవనంలో చెట్టాపట్టా వేసుకొని తిరుగుదురుగాని అని అంటున్నది. అది చూస్తూనే నాకు ఎక్కడ లేని ఆగ్రహం ముంచుకు వచ్చింది. వెనక ముందు ఆలోచించకుండా, ఒసే పెద్దమ్మ, నీ ఆయువు పట్టు నా చేత చిక్కిందే. నువ్వు నన్ను స్వర్గానికి పంపడం ఎలా ఉన్నా నిన్ను నేనిప్పుడు తిన్నగా నరకానికి పంపించేస్తాను, కాచుకో అన్నాను. నా గొంతు వింటూనే మాంత్రికురాలు అటూ ఇటూ చూసి చేతిలోని మంత్రదండాన్ని పైకెత్తి ఏవో మంత్రాలు ఉచ్చరించింది. ప్రమాదం ముంచుకొస్తుందని గ్రహించగానే పంజరంలో చేయి పెట్టి పక్షిని యువతలికి తీసి దాని మెడ పిసికి చంపేశాను.
మాంత్రికురాలు హాహాకారాలు చేస్తూ పాడుబడిన కోటలో నేల మీద పడి మరణించటం మాయాదర్పణంలో చూసి ఎంతో సంతోషించాను. రాగద్వేషిణి చనిపోయిన తర్వాత కోట యావత్తూ ఏదో పొగ కమ్మి అటు పిమ్మట ఆ పొగ కాస్త కొద్ది కొద్దిగా మటుమాయమైపోయింది. అయితే నాకు ఎక్కడ కాంచన రేఖ ఉన్న బంగారు పంజరం మాత్రం కనిపించలేదు. నేను ఆతృతగా, ఓ మాయాదర్పణమా, నా కాంచన రేఖను చూపించు అన్నాను. అయినా మాయాదర్పణంలో కాంచన రేఖ జాడ ఏమీ తెలియరాలేదు. నేను భయపడుతూ పంచకళ్యాణిని పాడుబడిన కోట మధ్యగా దించాను. అక్కడ మాంత్రికురాలు చచ్చిపడి ఉంది. నేను బంగారు పంజరం కోసం ఆ ప్రదేశమంతా గాలించి చూశాను. అయినా ప్రయోజనం లేకపోయింది. అదే సమయంలో పెద్ద మెరుపు మెరిసింది. కోట యావత్తు చిమ్మ చీకటిగా మారిపోయింది. పెనుగాలి ఒకటి బ్రహ్మాండంగా వీచింది. కోటలోని మట్టి సుడిగాలికి లేచి సుళ్ళు తిరగటం ప్రారంభించింది. నేను గట్టిగా కళ్ళు మూసుకున్నాను. కొంతసేపటికి గాలి ఉధృతం తగ్గింది. నెమ్మదిగా కళ్ళు తెరిచి చూశాను. ఆశ్చర్యం! అక్కడ మాంత్రికురాలి శవం లేదు. బూడిద కుప్ప మాత్రమే మిగిలింది. మట్టి కొట్టుకుపోయిన నా శరీరాన్ని చూసుకున్నాను. చూస్తూనే భయంతో కెవ్వున కేక పెట్టాను. ఏముంది? అందమైన నా శరీరం ఇలా నల్లగా వికృతంగా మారిపోయింది. విలువైన దుస్తుల స్థానంలో చింకి పీలికలు నా శరీరం మీద జీరాడుతూ కనిపించాయి. కంఠం నొక్కుకొని పోయి వీపు మీద గూని మొలుచుకొని వచ్చింది. అప్పుడు మాంత్రికురాలి గొంతు ఈ విధంగా వినిపించింది. ప్రతాపవర్మ, నువ్వే అతి తెలివిగలవాడివని విర్రవీగకు. నీవు మాయాదర్పణంలో మాట్లాడినప్పుడే ప్రమాదాన్ని గ్రహించాను. అందుకే నా మంత్రశక్తి మొత్తాన్ని ఈ కోటకు అంకితం చేసి మరీ ప్రాణాలు వదిలాను. దాని ప్రభావం వలనే నీ కాంచన రేఖ కనిపించకుండా పోయింది. అయితే ఆమె ఉండే బంగారు పంజరం ఈ కోటలోనే ఉంది. కానీ నువ్వు ఆ పంజరాన్ని కనిపెట్టలేవు. నా మంత్రశక్తి వలనే నీకు వికృతాకారం వచ్చింది. నీ పంచకళ్యాణి, మంత్రపు విసనకర్ర, మాయాదర్పణం, నీలమణి కూడా ఈ కోటలోనే నిక్షిప్తమైపోయాయి. నీకిక విముక్తి లేదు అని వినిపించింది. దివ్య వస్తువులు కానీ పంచకళ్యాణి కానీ పోయినందుకు నేను బాధపడలేదు. నా కారణంగా కాంచన రేఖ బంగారు పంజరంలో బందీ అయిపోయిందే అన్న బాధ నన్ను కృంగదీయసాగింది. ఆ తర్వాత నేను పాడుబడిన కోటలో ప్రతి అంగుళం మేర వెతుకుతూ పిచ్చి పట్టిన వాడిలాగా తిరగసాగాను. ఆ విధంగా ఎంతకాలము ఆ మాయాజాలంలో చిక్కుకొని కోటలో ఉన్నానో తెలియదు. ఒకనాడు కోటలో తిరుగుతూ ఉండగా అశరీరవాణి ఇలా చెప్పింది. ప్రతాపవర్మ, నువ్వు ఈ కోటలో బంధించబడి ఇప్పటికీ 300 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇక నువ్వు ఈ కోట నుంచి బయటికి వెళ్ళవచ్చు. అయితే కాంచనరేఖ బంగారు పంజరంలో బంధించబడి ఉండటం వల్ల నువ్వు తిన్నగా విక్రమపురి వెళ్ళు. ఏనాడైతే విక్రమపురిలోని పిల్లలంతా నీ కథ విని ఈ కోట మీదకి దండెత్తి వస్తారో అప్పుడు వాళ్ళకి కాంచనరేఖ ఉంటున్న బంగారు పంజరం కనిపిస్తుంది. అయితే నీ కథ చెప్పిన మరుక్షణంలో నువ్వు సగం వరకు పాషాణమైపోతావు. పిల్లలు కాంచనరేఖను పంజరం నుంచి విముక్తి చేస్తే నీకు యథారూపు వచ్చేస్తుంది. చెయ్యలేకపోతే నువ్వు పూర్తిగా పాషాణమైపోతావు. నువ్వు ఎప్పుడూ ఈ కోటలోకి అడుగు పెట్టకు. రెండవసారి ఇక్కడికి వచ్చావో నీ కాంచనరేఖ నీకు దక్కకుండా పోతుంది. జాగ్రత్త అని వినిపించింది. ఆ తర్వాత నేను కోట నుంచి విముక్తి పొంది ఇక్కడికి వచ్చాను. అయితే 300 సంవత్సరాల కాలంలో ఎన్నో మార్పులు జరిగాయి. నా తల్లిదండ్రులు కాలగర్భంలో కలిసిపోయారు. ప్రస్తుతము ఈ రాజ్యాన్ని మాల్యవంత మహారాజు గారు పరిపాలిస్తున్న సంగతి తెలుసుకున్నాను. చిన్న చిన్న కథలు చెప్పి పిల్లల మనసులో ఆకట్టుకున్నాను. ఇది నా వృత్తాంతం అంటూ గూని యువరాజు తన గాథ ముగించాడు. గూని యువరాజు తన వృత్తాంతం పూర్తి చేసిన వెంటనే అతడి శరీరము సగం వరకు సభాసదులంతా చూస్తూ ఉండగానే
పాషాణం కింద మారిపోయింది. ఆ వింత దృశ్యం చూసిన మాల్యవంత మహారాజు ఎంతో ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత మహారాజు సభలో ఉన్న పిల్లలందరి వైపు దృష్టి సారించి, విక్రమపురి బాలయోధులారా, మీరంతా పాడుబడిన కోట మీదకు దండెత్తి వెళ్ళండి. కోట యావత్తు ప్రతి అంగుళం మేర గాలించండి. కాంచనపురి యువరాణి బంధించబడిన బంగారు పంజరాన్ని చేజిక్కించుకునే వరకు విశ్రమించవద్దు. బంగారు పంజరంతో పాటు ఆ కోటలో ఎటువంటి వస్తువు దొరికినా సరే తీసుకురావటం మర్చిపోవద్దు అంటూ చెప్పాడు. ఆ వెంటనే పిల్లలంతా మిడతల దండులాగా బయలుదేరి వెళ్ళి కోటను ఆక్రమించుకున్నారు. వాళ్ళు ఆ విధంగా వెదికిన తర్వాత కొంతసేపటికి బంగారు పంజరం కనిపించింది. అందులో చిటికెన వేలు పరిమాణంలో ఉన్న కాంచన రేఖను చూస్తూనే పిల్లలు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత వాళ్లకు అక్కడ పడి ఉన్న నీలమణి, మంత్రపు విసనకర్ర, మాయాదర్పణము, రెక్కల గుర్రము కనిపించాయి. పిల్లలు సంతోషంతో కేరింతలు కొడుతూ వాటిని తీసుకొని సభకు వచ్చారు. గూని యువరాజు పంజరాన్ని తీసుకొని దాని మూత తెరిచాడు. కాంచనరేఖ నేల మీదకు అడుగు పెడుతూనే మామూలు స్థితికి వచ్చింది. అదే సమయంలో గూని యువరాజు మాయమై అక్కడ ప్రతాపవర్మ ప్రత్యక్షమయ్యాడు. మాల్యవంత మహారాజు సింహాసనం దిగివచ్చి ప్రతాపవర్మను ఆలింగనం చేసుకున్నాడు. ఏం జరిగింది యువరాజా అని కాంచనరేఖ ప్రతాపుణ్ణి ప్రశ్నించింది. ఆ మాటలకు మాల్యవంత మహారాజు కలుగచేసుకొని, జరిగిన విషయాలు ముచ్చటించుకోవటానికి ముందు బోలెడు సమయం ఉంది. ప్రస్తుతము జరగవలసిందేమిటో ఆలోచించండి అన్నాడు. ప్రతాపుడు మహారాజుకు నమస్కరించి, ప్రభు, నేనిప్పుడు సామాన్య మానవుణ్ణి. 300 సంవత్సరాలు గడిచినా మా వయస్సు ఎదగకపోవటం సంతోషించదగ్గ విషయం. ప్రస్తుతం నాకు మీ కొలువులో ఏదైనా చిన్న ఉద్యోగమిస్తే కాంచనరేఖను పోషించుకుంటాను అన్నాడు. దానికి మాల్యవంతుడు నవ్వి, యువరాజా, వాస్తవానికి ఈ రాజ్యం నీది. వయసులో నాకంటే చిన్నవాడివైనా కాలాన్ని బట్టి నాకంటే ఎంతో పెద్దవాడివి. నాకు పిల్లలు లేరు. నిన్ను నా కొడుకుగా దత్తత చేసుకుంటాను. కాంచనరేఖ నీ అర్ధాంగి అవుతుంది. అలా చేస్తేనే నా ధర్మం నేను నెరవేర్చిన తృప్తి మిగులుతుంది అన్నాడు. అందుకు సభాసదులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. ప్రతాపుడు అంగీకార సూచకంగా తల ఆడించాడు. కాంచనరేఖ సిగ్గుతో తల వంచుకుంది. ఆ తర్వాత మాల్యవంత మహారాజు ప్రతాపుణ్ణి తన కొడుకుగా అంగీకరించి రాజ్య పట్టాభిషేకం జరిపించాడు. ఒక శుభముహూర్తాన కాంచనరేఖ ప్రతాపులకు రంగరంగ వైభవంగా వివాహం జరిగింది. కొంతకాలం జరిగిన తర్వాత మాల్యవంతుడు రాజ్యభారాన్ని కొడుకు భుజస్కంధాలపై మోపి విశ్రాంతి తీసుకున్నాడు. ప్రతాపుడు సింహాసనం అధిష్ఠించిన తర్వాత రెక్కల గుర్రము, మంత్రపు విసనకర్ర, మాయాదర్పణము, నీలమణి సహాయంతో రాజ్యాన్ని జారా చోర భయం లేకుండా పరిపాలిస్తూ ప్రజలకు ఏ లోటు రాకుండా చూసుకుంటూ మంచి మహారాజు అనే ఖ్యాతిని గడించాడు. మహామాంత్రికురాలు జానపద కథ సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.